నమస్కారం. ఈరోజు మనతో ఉన్నారు పోతరాజ్ కృష్ణకుమారి. ఈవిడ ఒక మంచి స్కూల్ రన్ చేస్తున్నారు. ఒక ప్రిన్సిపల్ గా కరెస్పాండెంట్ గా చేస్తూ ఒక రచయిత్రిగా గత 15 ఏళ్లుగా తన రచనా వ్యాసంగాన్ని కొనసాగిస్తూ తనకంటూ ఒక ప్రత్యేక ముద్ర వేసుకున్నారు. అయితే కృష్ణకుమారి గారి రచనల్లో మనం ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే వారి శైలిలో కూడా వారు చాలా మృదువుగా మధురంగా, అంటే మనం అది చదువుతుంటే మనకి మనసుకు ఆహ్లాదంగా ఉంటుంది. సో వారి ప్రస్థానం ఎలా మొదలైంది, వారు అసలు ఎక్కడి నుంచి ఇక్కడికి వచ్చారు హైదరాబాద్కి, మొత్తం అవన్నీ తెలుసుకుందామండి ఇవాళ. నమస్కారం అండి. నమస్కారం అండి. చెప్పండి మీ గురించి మీరే. ముందుగా మీకు అభినందనలండి, ఇంత మంచి కార్యక్రమాలు మీ ఛానల్ ద్వారా చేస్తున్నందుకు. థ్యాంక్ యూ. ఈరోజు నన్ను ఇలా ఇంటర్వ్యూ అందరికీ పరిచయం చేయాలనుకోవటం నిజంగా అది ఒక అదృష్టంగానే అనుకుంటున్నాను. తర్వాత ప్రస్థానం అంటే నిజానికి మాది విజయవాడ అండి. మా వారి ఉద్యోగరీత్యా మేము ఇక్కడికి హైదరాబాద్ రావటం జరిగింది. వివాహానంతరం రావటం జరిగింది. అప్పట్లో నేను మామూలుగానే ఒక స్కూల్ టీచర్, నార్మల్ స్కూల్ టీచర్ని. వివాహం తర్వాత నేను బీఈడీ పూర్తి చేయటం, నా అంటే అకాడమిక్ అంతా కూడాను వివాహం తర్వాతనే అయిందండి. బీఈడీ కానివ్వండి, టైపు షార్ట్ హ్యాండ్ కానివ్వండి, తర్వాత మ్యూజిక్ అంటే పెళ్ళికి ముందు వీణ వోకల్ నేర్చుకున్న అది ఇన్కంప్లీట్గా ఆగిపోయినాయి. చాలామందికి వివాహ విద్య నాశాయ అంటారు కదా, కానీ నా విషయంలో అది రివర్స్ అయిందనమాట. నా మ్యారేజ్ తర్వాతనే ఇవన్నీ కూడా నేను చేయటం జరిగింది. బీఈడీ కానివ్వండి, పిల్లలు పుట్టాక బీఈడీ చేశా. తర్వాత అప్పట్లో ఈ రచనల మీద వాటి మీద అసలు ఐడియా లేదండి, రచనలు రాయాలని కానీ అట్లా ఏమీ లేదు. కాకపోతే ఏంటంటే బుక్ వామ్ని బాగా కనపడ్డ ప్రతి బుక్, ఇంగ్లీష్ కానివ్వండి, తెలుగు కానివ్వండి, అంటే ప్రత్యేకంగా ఒక టైప్ అంటూ కాకుండా అన్ని రకాలు చదివేదాన్ని అనమాట. డిటెక్టివ్స్ చదివేదాన్ని, పురాణాలు చదివేదాన్ని. మా పుట్టింట్లో వాతావరణం కూడా మా అమ్మగారు నాన్నగారు పరమ దైవ భక్తులు. వాళ్ళు నిత్యం వాళ్ళు భాగవత భారత రామాయణాలు ఒక రకంగా ఉపవాసం పట్టారు మా నాన్నగారు. అందుకేంటంటే ఆ వాతావరణం నుంచి రావడంతో చిన్నప్పటి నుంచి అవి చదవటం అలవాటైపోయింది. తర్వాత ఈ సోషల్ నావెల్స్ మేము కాలేజీలో చదువుతున్నప్పుడు అప్పటికి ఎద్దరపూడి సులోచనారాయణ గారు కొంచెం డౌన్ అయినారు. ఎండమూరి వీరేంద్రనాథ్ గారు ఆయన బాగా ఫామ్లోకి వచ్చారు. అప్పుడు సహజంగా యూత్ కాబట్టి ఆయన పుస్తకాలు చదవటం మొదలుపెట్టాం. అట్లా ఆ చదవటం అనేది అలా కంటిన్యూ అయిందండి. అయితే తర్వాత మళ్ళీ మేము నా వివాహం అయిన తర్వాత నేను బీఈడీ ఈ అకాడమిక్గా అంటే మనకి జీవన ఇది వేరండి, మన హాబీస్ ఇవి వేరు, మన అభిరుచులు వేరు. ఈ రెండింటిని మనకి ఎప్పుడో కానీ మనం రెండు కలుపుకోలేము. అప్పుడు ఏంటంటే జీవితంలో ఎదగాలి, ఆర్థికంగా కానీ ఇంకోటి ఏదో కెరీర్ పరంగా ఎదగాలనేటువంటి ఒక తాపత్రయంతో తాత్కాలికంగా ఈ పఠనం అనేది పక్కకు పడిపోయింది. బీఈడీ చేయటం, ఆ తర్వాత డిఫరెంట్ స్కూల్స్లో అకాడమిక్ కోఆర్డినేటర్గా, పెద్ద పెద్ద స్కూల్స్లో అకాడమిక్ కోఆర్డినేటర్గా చేయటం. అలా చేసిన తర్వాత ఎందుకు వచ్చిందో కానీ ఒక ఆలోచన వచ్చింది, స్కూల్ పెట్టాలి అని. అంటే ఎందుకు అని అంటే ఏంటంటే మేము ఉన్న ఏరియా అనేది కొంచెం రిమోట్గా ఉంది. అప్పట్లో పిల్లలందరూ బస్సుల్లో ఫుడ్ బోర్డింగ్ చేస్తూ పాపం అంత దూరం వాళ్ళు వెళ్తుంటే చూసి బాధ అనిపించేది. ఈవెన్ నేను కూడా అలాగే వెళ్ళేదాన్ని. స్కూల్కి వెళ్ళాలి అని అంటే ఫుడ్ బోర్డింగ్ ఏదో ఏలాడుతూ బస్సులకి ఇలా పట్టుకొని ఏలాడుతూ అలా ఉండేదన్నమాట. ఇక పిల్లల్ని చూసి బాధ వేసేది. తర్వాత అకాడమిక్ స్టాండర్డ్స్ కూడాను ఎందుకునండి రోజు రోజుకి దిగజారుతున్నాయని అప్పుడే అనిపించింది. 98లోనండి, 97లో ఆ టైంలోనే చెప్పాలంటే. ఆ టైమేనండి కొంచెం కార్పొరేట్ స్కూల్స్ అనేవి బాగా పుంజుకుంటున్న సమయం. అసలు విద్య అసలు అంటే వ్యాపారంలాగా మారటానికి రంగం సిద్ధం చేసుకుంటున్నటువంటి టైం అన్నమాట అది. ఆ టైంలో నాకు ఆలోచన వచ్చింది. చాలా మంచి ఆలోచన అన్నది. ఎందుకంటే స్కూల్ పెట్టడం, మళ్ళీ దాన్ని మంచిగా సక్సెస్ఫుల్ గా రన్ చేయటం అది చిన్న విషయం కాదండి. అంటే ఏదో అంటారు చూడండి, ఒక సంకల్ప బలం అంటాం కదా. అప్పట్లో స్కూల్ పెట్టాలనే ఆలోచన వచ్చింది, కానీ ఎన్ని రకాల సవాళ్ళు ఉంటాయి అనేది కొన్ని ఊహించుకున్నాను నేను. కానీ దిగిన తర్వాత తెలిసిందేమో మనం ఊహించుకున్న దానికంటే కూడా ఇంకా చాలా ఉంటాయి. అందులో ఒక లేడీ రన్ చేస్తున్నది ఏంటంటే
ఇంకా అది చెప్పే పనే లేదండి. చాలా మీకు అడ్డంకులు ఎదురై ఉంటాయి, అన్ని రకాల అడ్డంకులు ఎదురైనాయి. అయితే గాడ్స్ గ్రేస్ ఏంటంటే మా వారి సహకారం బాగానే ఉంది. ఫైనాన్షియల్గా, ఆర్థికంగా ఇప్పుడు నేను స్కూల్ పెట్టాను, నాకు వెనక సపోర్ట్ ఏంటి, ఇంకా ఒక బిల్డింగ్ కావాలి, ఇవన్నీ కావాలన్నప్పుడు వెంటనే స్థలం కొని ఒక పెద్ద బిల్డింగ్ కట్టించి ఇవ్వడం కానివ్వండి, చాలా పెద్ద విషయం కదా, చాలా పెద్ద విషయం. అంటే ఎంత క్యాజువల్గా జరిగిపోయిందంటే అండి అది, అంటే మీరు అంత దృఢంగా అనుకుని ఉంటారు అనుకున్నా అదే సంకల్ప బలం అన్నది అదేనండి. ప్లస్ ఇంకోటి ఏంటంటే తనకి నమ్మకం కూడా ఉంది నా మీద. ఇప్పుడు నమ్మకం లేదనుకోండి, ఇప్పుడు అన్ని లక్షలు పెట్టి బిల్డింగ్ కట్టాలి అని అంటే 1000 గజాల స్థలం కొని అందులో బిల్డింగ్ కట్టాలి అని అంటే మామూలు విషయం కాదు. కానీ తను కట్టారు అంటే నా మీద నమ్మకం ఉండబట్టారు నేను అనుకుంటాను. నాకు ఎప్పుడు ఇది మనసులో ఉంటుండేది, తను అంత నమ్మకంతో పెట్టారు కాబట్టి, నా మీద ఇన్వెస్ట్ చేశారు కాబట్టి అది నిలుపుకోవాలి అనేది ఒక పక్క. ఈ స్టాండర్డ్స్ మెయింటైన్ చేసేటువంటి ఒక మంచి స్కూల్ పెట్టాలి అనేది ఆ సంకల్పంతో స్కూల్ 98లో పెట్టానండి. 98లో పెట్టా. అప్పటికి కూడా ఇంకా నాకు చదువు పక్కన పడిపోయింది, ఈ చదవటాలు చేయటాలు. కానీ ఈ ఒత్తిడి తట్టుకోవటానికి ఏం చేశానంటే అండి, మామూలుగా సైకాలజీ బుక్స్ చదవటం మొదలుపెట్టాను. అప్పుడు చాలా మంచి పని కదా. అంటే మామూలుగా భగవద్గీత లాంటివి మనకి సాధారణంగా అందరు చెప్తుంటారండి, ఏదైనా మనకు ఒత్తిడిలో ఉన్నప్పుడు భగవద్గీత చదవాలి అనేది. మా సిస్టర్ ఒక ఆమె, తను ఎప్పుడు రెగ్యులర్గా భగవద్గీత చదువుతుంది అనమాట. నేను అప్పట్లో అనేదాన్ని, ఏముంది చదువుతావు ఎందుకంటే, తర్వాత నాకు తెలిసిన, నాకు నేను చదివిన తర్వాత నాకు అర్థమైంది, ఓకే మనం అంటే స్పిరిచువల్గా మనం వెళితే మనకు అది ఊరికే దేవుడు ఏదో ఒక మూఢ నమ్మకాలు అలా కాదు, మీకు మానసిక శాంతి వస్తుంది. అదండి నేను ఎవరికైనా అదే చెప్తానండి. ఇప్పుడు మీరు ఒక రామాయణం కానీ, ఒక భగవద్గీత కానీ, ఒక సుందరాకాండ కానీ ఇప్పుడు మనకందరూ చదువుతున్నారు. మీరు చదువుతున్నారంటే దాన్ని ఒక పురాణం లాగా, ఒక మతానికి సంబంధించిందిగా మీరు చదవకండి. మానసిక ప్రశాంతత అది మనకి ఎందులోనే దొరకచ్చండి. ఫర్ ఎగ్జాంపుల్ బైబిల్లో ఉండొచ్చేమో, ఖురాన్లో ఉండొచ్చేమో, కానీ మనకు అందుబాటులో ఉన్నవి ఇవి. కాబట్టి అది చదివినందువల్ల మనకి ఏంటంటే ఒక మానసిక ప్రశాంతత, హౌ టు ఓవర్కమ్ అవర్ ప్రాబ్లమ్స్ అనేది మాత్రం బాగా తెలుస్తుంది. ఎంత ఒత్తిడి వచ్చినా కూడా నిగ్రహించుకోగలం. ఫేస్ లో మీరు చూపించరు, అప్పుడు మీరు టెన్షన్ ఉన్నట్టు ఉంటుంది, బట్ వీ కెన్ మెయింటైన్ ద కూల్ అన్నమాట. కూల్ అదే అంటారు చాలా మంది, అంత కూల్ గా ఉంటావు అసలు ఎంత ప్రాబ్లం వచ్చింది. ఎందుకంటే మీరు అన్నదండి ఫేస్ లో కనపడదు, కానీ లోపల మాత్రం చాలా టెన్షన్ ఉంటుందండి. కానీ మీరు అంత హెడ్ గా ఉన్నప్పుడు అది మీ బాధ్యత, బికాస్ మీరు అలా ఉంటేనే మీతో పనిచేసే వాళ్ళు సరిగ్గా పనిచేస్తారు. అంతేనండి. వాళ్ళందరినీ ఇదేంటంటే ఒక కలెక్టివ్ వర్క్ అండి. ఒక ఇన్స్టిట్యూషన్, ఒక స్కూల్ కానివ్వండి, ఏదైనా కానివ్వండి, ఒక ఆర్గనైజేషన్ అంటే వన్ మ్యాన్ షో కాదండి. ఇది అందరూ కలవాలి, అందరినీ కలుపుకోవాలి, కలవాలి. వాళ్ళ చిన్నవాళ్ళు కానివ్వండి, పెద్దవాళ్ళు కానివ్వండి. సో అటువంటి వాటిని తట్టుకునే శక్తి నాకు భగవంతుడే ఇచ్చాడని చెప్పి అనుకుంటాను. అట్లా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉండడం కూడా చాలా గొప్ప విషయం. చాలా వల్ల కూడా మీరు చేయగలిగారు. ఎప్పుడు కూడా మన కుటుంబం సరిగా లేకపోతేనండి మనం ఎంత చేసినా రాణించలేము. అది ఒక పక్క మనని తినేస్తుందండి. అది ఒక అదృష్టం, నిజంగా అది అదృష్టమేనండి. బాగా సపోర్ట్. రెండోది ఏంటంటే అండి, ఇటు నేను మా ఫాదర్ వాళ్ళ గురించి చెప్పాను కదా, వీళ్ళు స్పిరిచువల్గా బాగా ఇదిగా ఉన్నారని. మా అత్తగారి తరఫున, మా అత్తగారు వీళ్ళు కర్మయోగులు అంటాను చూడండి, వాళ్ళకి పని తప్పితే రెండోది తెలియదండి. అది ఇంకా మంచిదైంది మీకు. వర్క్ 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 వాళ్ళు ఇంకా వర్క్లోనే భగవంతుని చూసుకుంటారు. ఆ వర్కే వాళ్ళకి సర్వస్వం ఉన్నట్లుగా ఉంటారు. సో అది కూడా నాకేంటంటే అండి, ఫాల్స్ ప్రెస్టేజ్కి వెళ్ళిపోయి అమ్మో ఈ పని నేను చేయకూడదు, ఇది అనేటువంటి. స్కూల్లో ఒక్కోసారి ఆయాలు కనుక స్కేర్సిటీ వచ్చినప్పుడు నేను క్లాస్ రూమ్ లో 2 రోజులు వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి అన్నమాట. ఎంత మంచి పని కదా. అదే మీరు మిగతా వాళ్ళకి ఆదర్శంగా ఉంటారు కదా. అలాగా దగ్గర చాలా సార్లు అండి, ఒక టీచర్ రాలేదనుకోండి, ఆ టీచర్ ఇమ్మీడియట్ గా క్లాస్ ఉండేటువంటి ఒక ఇదనమాట. ఇప్పుడు యాక్చువల్గా నా సబ్జెక్ట్ ఇంగ్లీషు, సోషల్, ఆ రెండేని. కాకపోతే నేను ఇంట్రెస్ట్గా నేర్చుకున్న సబ్జెక్ట్స్ ఉన్నాయి. మ్యాథ్స్ నాకు ఇంట్రెస్ట్ చాలా. సో అట్లా అదేంటంటే ఆ టీచర్ రాలేదనుకోండి, ఏదో టైం బీయింగ్ అది ఆ గంటం గడపడం ఉంటాను చూడండి, అలాంటివి చేయటం. అంటే ఇవన్నీ ఏంటంటే మనకి
మనం ఏదో ఒకే మూసగా మనది ఇదేననుకుంటూ కనుక వెళితే మనము అంటే సాధిస్తారు, అందులో కూడా ఏదో ఒకటి అచీవ్మెంట్ ఉంటుంది. కానీ ఎప్పుడైతే మనం ఆల్రౌండర్గా మనం అన్ని కనుక మనం చేయగలిగితే ఎప్పుడో ఒకప్పుడు మనకు ఉపయోగపడతాయి అండి. ఎగ్జాక్ట్లీ. అంటే గౌరవం వేరు, అహంకారం వేరు. ఇప్పుడు గౌరవం ఎక్కడ పొందుతారంటే మీరు డౌన్ టు ఎర్త్ ఉంటారు అని అనిపించుకోగలిగితే మీ దగ్గరికి అందరూ అప్రోచ్ అవటానికి కూడా భయపడరు. అదండి, ఎగ్జాక్ట్లీ. అట్లా ఎందుకు టైపు నేర్చుకున్నానండి. అప్పట్లో నేర్చుకుంటున్నప్పుడు మ్యారేజ్ కాగానే ఖాళీగా ఉండటం దేనికంటే టైపు నేర్చుకున్నాను, ఇది ఎందుకు ఉపయోగపడుతుంది అనుకున్న అప్పుడు. కానీ అది నేను స్కూల్ పెట్టిన తర్వాత ఎగ్జామినేషన్ పేపర్స్ టైప్స్ అంటే క్లర్క్లు అన్నట్టు టీచర్స్నే వాళ్ళని ఫైనాన్షియల్ కాబట్టి అటు ఇటు అడ్జస్ట్ చేసేవాళ్ళం. వాళ్ళు చేసేవాళ్ళు, చేయని వాళ్ళు. నేనే కూర్చుని రాత్రిపూట క్వశ్చన్ పేపర్స్ టైప్ చేసి ఇచ్చేదాన్ని టీచర్లకి. జిరాక్స్ మిషన్ ఇవన్నీ అనమాట. సో ఈ రకంగా ఏంటంటే పని నుంచి ఇంకో పని, ఇంకో పని నుంచి ఇంకో పని నేర్చుకున్నాం. అట్లా నాకు ఇది ఫ్యామిలీ బ్యాక్గ్రౌండే. ఇదేమో అత్తగారి సైడ్ నుంచి వచ్చింది. ఈ స్పిరిచువల్ మనకి ఎట్టి పరిస్థితుల్లో కూడా తొణక్కుండా ఉండటం అనేటువంటిదేమో ఇటు తల్లిదండ్రుల నుంచి వచ్చింది. సో అందరి ద్వారా వచ్చింది. ఈ రావటం వల్లనే ఈ ఇన్స్టిట్యూషన్ ఇన్ని సంవత్సరాలు నేను నడపగలిగామండి. అది మరి మీ రచనా వ్యాసంగం దగ్గరికి వద్దాం ఇప్పుడు. అసలు ఎందుకు రాయాలనిపించింది మీకు? నిజం చెప్పాలంటే అసలు రాయాలి, నేను రాస్తానని అసలు అనుకోలేదండి. మనం ఒకటి అనుకుంటామండి, కానీ మనకు భగవంతుడు ఒకటి ఇస్తాడు. మళ్ళీ భగవంతుడి దగ్గరికి వస్తాను నేను. నాకు సంగీతం బాగా ఇంట్రెస్ట్. మాకు మా పెళ్లి కాకముందే వీణ, వోకలు అన్నీ నేర్చుకున్నాను. మా గురువు గారు నా దగ్గర ఇప్పుడు మాట తీసుకుంది, ఏంటంటే నీకు పెళ్ళయింది, నీకు మంచి కంఠం ఉంది, మంచి ఇది ఉన్నది, నువ్వు పెళ్ళయిన తర్వాత నువ్వు మానేసేవాక నువ్వు ఈ రంగంలో అలా వెళ్ళిపోయింది. కానీ ఆమెకి ఏం నేను మాట ఇవ్వలేదు, అది నిలుపుకొని కూడా లేదు. ఎందుకంటే ఇందాక అన్నాను కదా, మనకి జీవితంలో ఆర్థికంగా ఏది ఒక స్థాయికి రావాలనుకుంటాం. అనుకున్నప్పుడు తాత్కాలికంగా ఇవి పక్కకి వెళ్ళిపోతాయి అండి. అంటే మన అభిరుచులు పక్కకి వెళ్ళిపోతాయి. అది నేను తప్పని కూడా అనుకోను. కొంతమంది కాదు, అంటే ఆ ఒత్తిడిలో మనం ఇది చేయలేము అది అట్లా ఉన్నప్పుడు. కానీ సంగీతాన్ని మాత్రం నేనేంటంటే వదలకుండా అలాగంటే పూర్తి క్లాసికల్ అంటే నాకు కష్టం లేనుకొని అన్నమాచార్య కీర్తనలు ఇవ్వటం, ప్రోగ్రామ్స్ ఇవ్వటము, నాకు ఈ స్కూల్ ఒత్తిడి తగ్గించుకోవటానికి ఇది బాగా ఉపయోగపడ్డది. సంగీతం అనేది బాగా ఉపయోగపడ్డది అనమాట. ప్రోగ్రామ్స్ ఇవ్వటము, చిన్న అట్లా చేసుకుంటూ వచ్చాను. ఈ రాయటం అనే దాని మీద అసలు లేదండి. 2012లో మా ఫ్రెండ్ ఒక ఉన్నారు. తను ఏంటంటే నేను అంటే అంటే కథే రాసా కాబట్టి చెప్పడంలో తప్పులేదు, క్లోజ్ ఫ్రెండ్. అయితే తను మ్యూజిక్ టీచరు. ఇద్దరికి బాగా క్లోజ్నెస్ ఉంది, బాగా ఒకళ్ళ పర్సనల్ విషయాలు ఇంకోళ్ళ మాట్లాడుకుంటే అంత క్లోజ్గా ఉండేవాళ్ళం. అయితే తనకి చాలా కష్టాలండి తనవి. మనకి చెప్తాను, ఒక కుటుంబంలో అందరూ మంచి వాళ్ళే ఉంటారు అన్నట్టుగా ఆ కుటుంబం అలాంటిదండి. వాళ్ళ నాన్నగారు మంచివాళ్ళు, వాళ్ళ అమ్మగారు మంచివాళ్ళు, వాళ్ళ అప్ప చెల్లెళ్ళు మంచివాళ్ళు, ఆమె చాలా మంచిది. కానీ ఆమెకి అన్ని కష్టాలు వాళ్ళకి. అయితే భర్త నుంచి డైవర్స్ తీసుకున్నారు. డైవర్స్ తీసుకున్న తర్వాత ఆమెకు ఒక పిల్లవాడు ఉన్నాడు. ఆ పిల్లవాడికి 10-12 ఏళ్ళు వచ్చిన తర్వాత డైవర్స్ తీసుకున్నా. అంటే ఆమె దురదృష్టం ఏంటంటే అండి, ఎందుకో కానీ ఆ పిల్లవాడు ఆమె అమ్మాని కూడా పిలిచేవాడు కాదు. అంటే తండ్రి వైపే వెళ్ళిపోయినాడు ఆ అబ్బాయి. అయ్యో, అది చెప్పి చాలా బాధపడేది కృష్ణకుమారి. ఒక తల్లికి ఇంతకంటే దురదృష్టం ఉండదు. అంటే కొడుకు చేత అమ్మ అని పిలిపించుకోలేనటువంటి దురదృష్టం ఏ తల్లికి రాకూడదు. కానీ ఎందుకో నాకు భగవంతుడు ఇచ్చాడు. అంటే నేను ఓదార్చేదాన్ని, కాళ్ళే ఏం చేస్తావు అని చెప్పినట్టు. ఇంకా అయిన తర్వాత ఆ అబ్బాయి అలా ఉన్నాడు, భర్త అట్లా ఉన్నాడు. సార్ డైవర్స్, మంచి సాంప్రదాయ కుటుంబం అండి. అలాంటి కుటుంబాల్లో డైవర్స్ దాకా వెళ్ళరు సాధారణంగా. అలాంటిది పాపం గచ్చంత లేని పరిస్థితుల్లో డైవర్స్ అనుకుంటున్న టైంలోనూ నాకు కరెక్ట్గా గుర్తులేదు కానివ్వండి, అతను చనిపోయినాడు, భర్త చనిపోయినాడు. ఈ అబ్బాయి అప్పటిదాకా తండ్రి దగ్గర ఉన్నవాడు తల్లి దగ్గరికి వచ్చేసాడు. తల్లి దగ్గరికి వస్తే ఇప్పుడు తల్లికి ఆవిడకి విచిత్రమైన పరిస్థితి అండి. ఏంటంటే అసలు డైవర్స్ తీసుకోవాలి, ప్రశాంతంగా ఉండాలి అనుకున్న ఆవిడకి ఇప్పుడు కొడుకు దగ్గరికి వచ్చాడు అని ఆనందపడాలా? ఇది అసలు ఎప్పుడు అబ్బాయి పని అమ్మ అని పిలుస్తాడంటే పిలవడు. మళ్ళీ అన్ని వ్యసనాలు మూటగట్టుకొని వచ్చాడు అప్పటికే తండ్రి నుంచి. ఇటువంటి పరిస్థితుల్లో ఆడ పాపం చాలా మానసిక ఘర్షణ పడేదండి. మా ఫ్రెండ్ వాళ్ళ అక్కయ్య తనంటే వాళ్ళు మాకు బాగా ఫ్యామిలీ ఫ్రెండ్స్ అనమాట. వాళ్ళు ఆ అక్కయ్యని అమ్మ అని పిలిచేవాడు.
ఈమెని మాత్రం మాట్లాడాలంటే తలకాయించుకొని మాట్లాడేవాడు. బహుశా అది నేను ఎట్లా కన్విన్స్ చేసేదంటే, ఎందుకు నువ్వు ఫీల్ అవుతావు, బహుశా వాడు చేసిన తప్పులకి నీకు మొహం చూపించలేకపోతున్నాడేమో, అందుకనేమో ఓపిక పట్టనేదని. అట్లా అయిన తర్వాత కొన్నాళ్ళు అయిన తర్వాత తను సడన్గా ఏం చేస్తుందంటే ఆ ట్రూప్లో ఉండే ఒక అతన్ని పెళ్లి చేసుకొని వెళ్ళిపోయినారు. ఆ వెళ్ళిపోతున్నప్పుడు నా ఒక్కదానికి తను ఏం చెప్పారంటే, నేను ఒక టూర్ మీద వెళుతున్నాను, ఒక 2-3 నెలల దాకా రాను అన్నారు. కానీ తర్వాత తెలిసింది తను ఇట్లా వేసిందని. ఆ తర్వాత ఇప్పుడు కూడా ఫోన్ నెంబర్ లేదు, ఏం లేదు, మధ్యలో ఒక్కసారి కలిసింది కానీ ఎంత నేను రిక్వెస్ట్ చేసినా ఫోన్ నెంబర్ ఇవ్వలేదు. లేదు, తను హ్యాపీగానే ఉందని అనుకుంటా నేను. అబ్బాయి ఏమయ్యాడు మరి? చాలా బ్యాడ్ లక్ ఏంటంటే అండి, ఆ అబ్బాయి ఒక ప్రేమించి పెళ్లి చేస్తున్నాడు ఒక అమ్మాయిని. ఆ అమ్మాయి చాలా మంచిది అసలు, అంటే ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేస్తున్నాడు. చాలా మంచి అమ్మాయి అండి, అమ్మాయి మంచి హై ఫ్యామిలీ నుంచి వచ్చిన అమ్మాయి. ఈ అబ్బాయి మరి ఎలా నచ్చాడో చేసుకుంది. ఆ అబ్బాయి లైఫ్ మారింది, భర్తను మార్చుకుంది. అబ్బాయి వేదం చదువుకున్నాడు, ఏదో పౌరోహిత్యంగా. ఆ అమ్మాయి మాత్రం ఎడ్యుకేట్, ఆ అమ్మాయి ఏదో తన ఉద్యోగం తను చూసుకునేది. అట్లా ఉన్నప్పుడు టీవీ వచ్చి అబ్బాయి చనిపోయినాడు. అంటే నిజంగా ఇది కథ విధి లీలలండి. ఫస్ట్ ఆ కథకి విధి అనే టైటిలే పెట్టానండి, మీ నోట్లోంచి కూడా అదే వచ్చింది. రాసిన తర్వాత నాకు అసలు ఎంత బాధ అనిపించిందంటే, ఇంకా అది అసలు అనుకోకుండా కథ రూపంలో వచ్చిందండి. రాయాలి అని చెప్పి ఫస్ట్ నవ్య కథల పోటీ ఏదో పెడితే దానికి రాసి పంపించా. 14లోనండి, 2014 అనుకుంటే, తర్వాత 15లోనేమో పబ్లిష్ అయింది. అట్లా ఓ సీత కథ అని పేరు పెట్టి దానికి చాలా రెస్పాన్స్ వచ్చిందండి. ఇంకా ఆ తర్వాత అప్పుడే మాకు తెలిసిన ఒక ఆయనండి, మీరు కవితలు రాయొచ్చు కదా అన్నారు. నాకు అసలు కవితలు చదివితే అసలు కథలు రాయటం మీదే నాకు ఐడియా లేదు, ఇంట్రెస్ట్ లేకపోవడం, ఐడియా లేదు, అంటే చెయ్యాలి అని అనుకోలేదు. ఇంతసేపటికి స్కూలు, సంగీతము, ఇల్లు. మీలో అది ఉందని మీకు తెలియదు, అది టాలెంట్ ఉన్నదని తెలియదు. అందులో కవితలు అంటే కవితలు ఏం రాస్తామండి, దానికి మంచి మంచి పదాలు ఉండాలి. నాకు తెలుగు అంతంత మాత్రమేను నేను రాసేది కూడా అని అంటే, అలా కాదు, మీరు రాయగలుగుతారు అని చెప్పని ఎంకరేజ్ చేశారు. ఆయన ఈ నవ్యలో చాలామందిని సినీ యాక్టర్స్ ఇంటర్వ్యూస్ చేశారు హర్నాథ్ గారు అని ఆయన అనమాట. లేదండి చేయండి రాయండి అంటే, ఇంకప్పుడు కవితలు రాయటం మొదలుపెట్టిన తర్వాత ఈ కథలతో పాటు. సో అక్కడితో ఆగలేండి. ఏదో అంటారే, ఒక కథ అది అనూహ్యమైన రెస్పాన్స్ వచ్చిందండి. ఎంతమంది ఫోన్లు చేసి అసలు కళ్ళమ్మని నీళ్ళు వచ్చినాయండి ఆ కథ చదువుతుంటేను. దీన్ని కథగా మలిచినప్పుడు కొంచెం లాస్ట్లో కొద్దిగా ట్విస్ట్ ఇచ్చాను అనమాట. ఇంకా ఆవిడ చేసింది తప్పు కాదు, ఆమె తన ఇది కథ కొడుకు చనిపోయింది మాత్రం ఆవిడకి చెప్పొద్దు ఇంకాను. ఎందుకంటే ఆమె ఒక మంచి లైఫ్ ప్రశాంతంగా గడుపుతున్నప్పుడు ఇప్పుడు మళ్ళీ నీ కొడుకు చనిపోయినాడు నువ్వు రా అని చెప్పని ఆవిడని తీసుకోవడం అనేది బాగుండదు అన్నట్లుగా ఎండింగ్ అలా ఇచ్చి కథ రాసినప్పుడు నిజంగా మంచి రెస్పాన్స్ వస్తే అదేదో అంటారే అదొక ఇది కింద పనిచేస్తున్నమాట. ఓకే అన్నట్టు నిజ జీవితాలే తీసుకుండేదాన్నండి. ఆ తర్వాత మళ్ళీ పాలపిట్ట మ్యాగజైన్కి, నమస్తే తెలంగాణకి, ఇన్నవేతో పాటుగా వీటికి కూడా చాలా వాటికి రాస్తాయండి. వార్త రీసెంట్గా వార్తలోను 50-80 కథలు అయినాయండి దగ్గర. అంటే ఇప్పుడు ఈ మ్యాగజైన్స్ పక్కకి వెళ్ళిపోయిన తర్వాత ఫేస్బుక్ మాధ్యమాలు వచ్చినాయి కదండి, ఆన్లైన్ మ్యాగజైన్స్ కి చాలా రాసాను. కథామంజరి, తరుణి అని ఇవన్నీ కూడా రాశాను. ఒక కథ అండి, అది నాకు చాలా ఇంట్రెస్ట్ కథ. దాంతో నాకు కొంచెం బిట్టర్ ఎక్స్పీరియన్స్ కూడా అయిందనమాట. అంటే ఒక ప్రముఖ రచయిత చాలా పేరున్న ఆయన ఒక ఆన్లైన్ మ్యాగజైన్ అంటూ పెట్టారు. పెట్టి దానికి కథల పోటీ అంటూ పెట్టారు. పెడితే నేను అనుకున్నా ఈయన చాలా పేరున్న ఈయనకి ఆయన చెప్పడం కూడా నాంసాలు చెప్పారు, చాలా బాగుండాలి, ఏమాత్రం పంక్చువేషన్ లేకపోయినా కూడా మేము తీసుకోము అది ఇది అన్నప్పుడు నాకు ఆ నమ్మకం ఉంది. ఎందుకంటే యాజ్ ఏ లాంగ్వేజ్ మనకి ఒకటండి, బికాజ్ మీరు టైప్ షార్ట్ హ్యాండ్ నేర్చుకున్నారు కదా, మనకి చిన్నప్పటి నుంచి లెటర్ రైటింగ్ ఉంది, మనకి పంక్చువేషన్స్ చిన్నప్పటి నుంచి మనకి నేర్పించారంటే మన టీచర్స్ గానీ ఇంట్లో ముఖ్యంగా అందుకని మనకి ఎక్కడ ఫుల్ స్టాప్, ఎక్కడ గామా, ఎక్కడ ఎక్స్క్లమేటరీ తెలుసు కాబట్టి మీరు అన్నట్టుగా కాన్ఫిడెంట్ గా చేయగలం ఆ పని. నాకు ఇప్పుడు మీరు అన్నారు కాబట్టి జస్ట్ కొంచెం నిజంగా ఇప్పుడు కొంతమంది కథలు అవి చదువుతుంటే పంక్చువేషన్ ఉండదు, ఏమీ ఉండవండి. ఇది మనకి కాదు. ఇంగ్లీష్ లో ఒక లేఖ రాయమనండి, లేదు తెలుగులో రాయమని రాయలేరండి. లేఖ రాసే విధానం
అసలు లేఖలు అనేవి ఎంత అద్భుతంగా రాసేవాళ్ళు. అసలు పేజీలు మనం అలా రాస్తూ వెళ్తుంటే అమ్మగారు రాసేవాళ్ళు. మా దొడ్డ 25 పేజీలండి. అలా మనం మనిషి కళ్ళ ముందు మనకు చదువుతున్నట్టే, ఇంట్లో జరుగుతున్నట్టే. అలా ఉండేది. మరి ఎందుకంటే ఇప్పుడు జనరేషన్ వాళ్ళకి, అంటే ఇప్పుడు కథలు రాస్తున్న వాళ్ళు కూడా నేను చూస్తున్నా కదండి, పంక్చువేషన్ ఉండదు. అంటే 10th క్లాస్ వరకు మినిమం పంక్చువేషన్ చెప్తారు కదండి అందరికి. అన్ని లాంగ్వేజ్ లో చెప్తారు, తెలుగు ఇంగ్లీష్ లో చెప్తారు, కనీసం అది కూడా ఉపయోగించరు ఎందుకునో. సో ఆయన అన్నప్పుడు నాకు ఒక మంచి కథ తీసుకున్నానండి, హృదయ తరుణి అని చెప్పనని. తరుణి అంటే ఓడ. అంటే మన మనస్సు అండి ఎలా పడితే అట్లా, అంటే మామూలుగా గాలిపాటిగా వెళ్ళిపోతుందండి. ఆ గాలిపాటు ఒకసారి మంచి వైపు వెళ్ళచ్చు, ఒకసారి చెడు వైపు వెళుతుంది. దాన్ని కంట్రోల్ చేసుకోవాలి మనం. మన విద్య కానివ్వండి, మన ఇది కానివ్వండి, మన సంస్కారం దాన్ని కంట్రోల్ చేసుకోగలిగేట్టుగా ఉండాలి. ఆ ఓడ నిలబడితే అటు పోనివ్వకుండా వెనక్కి లాగేట్లుగాను, అలా నావికుడిలాగా ఉండాలి. దానికి సంబంధించి ఒక కథ రాశానండి. అద్భుతమైన కథ నేను అనుకుంటాను, నాకు నచ్చిన కథ అది. బాగాను మీ మనసుకు నచ్చింది. ఏంటంటే ఒక జమీందారిని ఉంటుందండి. జమీందారిని కాదు, అంటే కొంచెం బాగా రిచ్ క్లాస్, ఆర్థికంగా సామాజిక పరంగా ఒక మంచి ఉన్నతమైన కుటుంబం ఒక ఆమె. చాకలి కుటుంబాల నుంచి ఒక ఆమె. ఈ చాకలి అమ్మాయి వాళ్ళ ఇంట్లో పనిచేస్తూ ఉంటుంది. ఇద్దరు చేస్తుంటారు. ఇప్పుడు మనకేంటంటే 30 ఏళ్ల క్రితం 40 ఏళ్ల క్రితం ఎలా ఉండేదండి, యజమాని నౌకర్లు అలాగే ఉండేది. ఇప్పుడు కూడా అదే చాకలి కంటిన్యూ అవుతారు. వీళ్ళేంటి, వీళ్ళు మాకు రెస్పెక్ట్ ఇవ్వలేదని వీళ్ళు అనుకునే వాళ్ళు కాదు, వాళ్ళే కది ప్రేమగా ఆప్యాయంగా చూసేవాళ్ళు. కరెక్ట్, చాలా ఆప్యాయంగా చూసేవాళ్ళండి. అట్లా వీళ్ళిద్దరి మధ్య ఒక బాండ్ అలా ఉంటుంది, ఆ యజమాని ఈవిడ మధ్య. అయిన తర్వాత వీళ్ళిద్దరికి కొడుకులకు ఒకేసారి పెళ్ళిళ్ళు అవుతాయి. వీళ్ళకి కోడలు వస్తుంది, ఈ అమ్మాయికి కోడలు వస్తుంది. ఈ కోడలు వచ్చినప్పుడు వెంటనే ఈ అమ్మాయి ఏం చేస్తుందంటే మన యజమానురాల దగ్గరికి పరిచయం చేద్దాం, ఈ కోడల్ని తీసుకొని వస్తుంది. ఈ అమ్మాయి పేరు బాబులమ్మ, మెయిన్ క్యారెక్టర్ వీళ్ళే అనమాట. ఈ కోడల పేరు రుక్మిణి. అయితే తీసుకొస్తుంది. తీసుకొచ్చాక ఈ మా అమ్మగారి కాళ్ళకి దండం పెట్టు అంటే అమ్మాయి కొంచెం తటపటాయిస్తుంది. తటపటాయించి అన్నప్పుడు పెట్టమంటుంది. పెద్ద కాళ్ళకి దండం పెడుతుంది ఆ అమ్మాయి. ఈవిడ ఆశీర్వదిస్తుంది, చాలా బాగుంది బాబులమ్మ, నీ కోళ్ళ చక్కని చుక్క లాంటిది అమ్మాయిని తెచ్చుకున్నామంటే, చదువుకుంది కూడానమ్మా, 10th క్లాస్ వరకు చదివింది అని అంటుంది. ఆ తర్వాత ఈ కొత్త కోడలు గుమ్మం పట్టుకొని నిలబడి చూస్తూ ఉంటుంది. ఆ అమ్మాయి కళలో ఒక ఈర్ష్య, ఏంటంటే ఇంత అందంగా ఉంది ఈ అమ్మాయి అన్నట్లుగా. ఈవిడేం చేస్తుంది, ఈ పెద్ద చాకలమ్మాయి వెళ్ళి ఆ చిన్నమ్మ గారి కాళ్ళకు కూడా దండం పెట్టు అంటుంది. ఈ అమ్మాయి వెళ్ళదు, అంటే నాతో సమానంగా ఉంది ఏజ్ పరంగాను అన్నట్టుగాను. అయితే వెంటనే ఈ అమ్మాయి కళ్ళలో భావాన్ని పెద్దవాడికి కనిపెట్టి, ఎందుకు లేవే అనవసరంగాను చిన్నపిల్ల కాళ్ళకి దండం పెట్టేది ఏంటని రుక్మిణి వెళ్ళి అమ్మాయికి సారా ఇరే అంతా తీసుకురాంటుంది, అన్నీ పెట్టి పంపిస్తుంది. అమ్మాయికి అయిపోతుంది. అక్కడి నుంచి ఈ చాకలమ్మాయి ఏం చేస్తుంటే కోడల్ని తన ఇళ్ళకి తిప్పుతూ ఉంటుంది. అంటే తర్వాత ఫ్యూచర్లో మళ్ళీ వీళ్ళిద్దరికి ప్రచండ యుద్ధం జరుగుతుందండి, ఇద్దరు కోడళ్ళకేను. నేను డబ్బున్నదాన్ని, పెద్ద కులం దాన్ని, కాబట్టి నువ్వు నా మాట వినాలన్నట్టుగా ఈ అమ్మాయి ఉంటుంది. నీకంటే నేను ఎందులో తక్కువ, నువ్వు 10th చదివా, నేను 10th చదువుకున్నాను, నాకు అందం ఉంది, నా వర్క్ మీద నాకు నమ్మకం ఉంది, కాబట్టి నేను ఎందుకు తగ్గాలంటే ఇట్లా. అయితే ఇద్దరు అత్తలు చెప్తుండేవాళ్ళు, ఈ భయాలకు ఆగాడనమాట. ఈవిడనేది రుక్మిణి పరిస్థితులు మారాయి. యజమాని నౌకరైన రోజులు కాదు ఇది. ఆ అమ్మాయి చదువుకుంది, నువ్వు చదువుకున్నావు, కాబట్టి అందరూ ఒకటిగానే వచ్చే రోజులు వచ్చినా నువ్వు ఆ అమ్మాయి ఏదో నీకు అడుగులకు మడుగులొత్తాలి, నా కాళ్ళకి దండం పెట్టినట్టుగా నీ కాళ్ళకి పెట్టాలి, నువ్వు ఆశించకూడదు అని ఏమి. ఇక్కడ ఈవిడ కూడా వాళ్ళ కోళ్ళకి ఏం చెప్పేస్తే, నువ్వు అట్లా పొగరబోత్తానంగా ఉండకూడదే, ఎంతైనా కూడా వాళ్ళ యజమానులు, నువ్వు ఒక చోట ఉద్యోగానికి వెళ్ళినప్పుడు బాస్కి నువ్వు ఇదిగానే ఉంటావు కదా అని ఆమె కూడా చదువుతుంటుంది. సరే కాలక్రమంలో అయిపోతుందండి, పెద్దవాళ్ళు ఇద్దరు చనిపోతారు. వీళ్ళ హయాం వస్తుంది. ఇద్దరు పిల్లి ఎలుకలాగుంటారు. చివరికి ఏ స్టేజ్కి వెళ్తారంటే, అసలు నువ్వు నా ఇంట్లో పని చేయదు పో అని అంటుంది. ఈ బాబులమ్మకి ఏంటి, మొత్తం అక్కడ ఉన్నటువంటి తరతరాలుగా వస్తున్న 5-6 ఇళ్ళు తనవే, ఆ ఇళ్లలోకి ఎవరు రాకూడదు, ఎవరు చేయకూడదు అని ఒక కండిషన్ అనమాట. పని అట్లాగే చేసేది. ఎప్పుడైతే ఇమ్మాయిందో ఈ ఛాలెంజ్గా ఇమ్మంటుంది, నీకు కనుక ఇదైతే నువ్వు ఎవరిని అడ్డం కొట్టవాక నువ్వు వెళ్ళిపో, నీకు పౌరుషణ దాని అయితే వెళ్ళిపోతుంది. ఇమ్మాయి వేరే ఆమెను పెట్టుకుంటుంది. 20 ఏళ్ళు గడుస్తాయండి. 20 ఏళ్ళు గడిచిన తర్వాత పెద్దవాళ్ళు అయిపోతారు.
ఇద్దరు, ఈ బాబులమ్మ రుక్మిణమ్మ ఇద్దరు పెద్దవాళ్ళు అయిపోతారు. ఈ పిల్లిద్దరు అమెరికాలో సెటిల్ అవుతారు. ఇక ఈ అంత అక్కడున్న ఏరియా కూడా పల్లెటూరు కాస్త సిటీలో కలిసిపోతుంది. ఈ బాబులమ్మ పొగరు కూడా తగ్గుతుంది. అంటే వీళ్ళు నావే అని చెప్పిన అనుకోకుండా దొరికినంతవరకు చేద్దామని. ఆమెకి కొడుకు లేదో వాళ్ళ ఉద్యోగాలు చేసినా ఈమెకి కాయ కష్టం మీదనే ఈమె నమ్ముకుంది. నాకు ఓపికన్నంత కాలం నేను చేసుకుంటాను, ఎవరి మీద ఆహారపడకుండా అన్నట్లుగా. ఎవరి రోజు ఏమవుతుందంటే ఇక్కడ కారులో వెళుతుంటే ఈ బాబులమ్మ కనపడుతుంది. టక్మని కారు ఆపి దిగి పలకరిస్తుంది ఈవిడ్ని, బాగున్నావా అని. ఇక అంతే, ఆ చెట్టు కింద అక్కడే నిలబడి గంట మాట్లాడుకుంటారు. ఏమ్మా మీ ఆయన పోయినట్టు కదా అని మీ పలకరిస్తే, అవునమ్మా నీకు ఆపరేషన్ అయిందట్టు కదా, నువ్వు ఎట్లా ఉన్నావు అని చెప్పని ఇద్దరు ఒకళ్ళ సంగతి అప్పుడు అర్థమవుతుంది. ఇద్దరికి ఒకళ్ళ సంగతి ఒకళ్ళకి తెలుస్తూనే ఉంటుంటాయి, కానీ మాట్లాడుకోకుండా ప్రేమ ఉన్నది. అయిన తర్వాత సరే పని అన్నా ఉంటే చెప్పండి అమ్మా వస్తానంటుంది బాబులమ్మ. రా రేపటి నుంచి రా బాబులమ్మ అంటుంది. అక్కడి నుంచి చేస్తుందండి. ఇద్దరు అసలు యజమాని నౌకని కాకుండా చాలా బాగా స్నేహితులు లాగుంటారు. ఇంట్లో పని మొత్తం ఈ బాబులమ్మ చేస్తుంటుంది. ఇంకా ఏ కబుర్లు వీళ్ళకి ఇలా అయిపోయినప్పుడు కొన్నాళ్ళకి ఈవిడికి పెరాలసిస్ వస్తుంది ఈ రుక్మిణమ్మకి. వచ్చినప్పుడు ఈ కొడుకులు ఉంటారు కదా దగ్గర బోల్డ్ అంత ఆస్తి, ఈ అమ్మాయే చేస్తుంటుంది మొత్తం తన సొంత. ఆ చేయటం కూడా ఎలాగంటే ఏదో డబ్బులు ఇస్తున్నారని కాదండి, హోల్ హార్టెడ్గా ఈమె నా స్నేహితురాలు అన్నట్టుగానే చేస్తుంది ఈ అమ్మాయి. ఈమె కూడా అలాగే ఈ అమ్మాయి నాకు ఆప్తురాలు అన్నట్టుగానే ప్రవర్తిస్తుంది. ఈవిడ అవసరాలు కనిపెట్టి డబ్బులు ఇవ్వటం చేయటం. అయితే ఒకసారి ఏమవుతుందంటే సడన్గా ఈ బాబులమ్మ కూతురికి ఒక పెద్ద ఆపరేషన్, ఏదో ఒక మేజర్ ఆపరేషన్, అల్లుడు తీసుకొచ్చి వదిలేస్తాడు. నీ కూతురికి నువ్వే ట్రీట్మెంట్ ఇప్పించుకొని నా వల్ల కాదని వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయినప్పుడు ఈవిడికి డబ్బులు కావాలి, 1,00,000 రూపాయలు కావాలి. ఎక్కడి నుంచి వస్తాయి? ఇప్పుడు ఆవిడని అడిగితే ఇస్తుంది, కానీ ఇప్పటికే చాలా సహాయం. అది కూడా కాకుండా మనిషి మంచంలో పడిపోయినది. ఇప్పుడు ఇలాంటి ఆవిడని నేను అడగటం బాగుండదని చెప్పి అనుకుంటుంది. ఇక పగలు రాత్రి అల్లుడు తొందర పెడుతుంటాడు, కూతురు బాగా చూడలేకపోతుంటుంది. డబ్బులు కావాలి, ఎంత పోగేసినా ఇంక 25,000 కంటే రావు అన్నప్పుడు సడన్గా ఎట్లాగా సడన్గా ఇవిడికి ఒకటి గుర్తొస్తుంది. ఏంటంటే అంతకు ఒక 2 నెలల ముందు ఈ రుక్మిణమ్మ భర్తతో మాట్లాడితే ఏమంటుందంటే, మన పిల్లలు అమెరికాలో ఉండిపోయినారు, వాళ్ళకి మన డబ్బుతో పని లేదు, మన ఇదితో పని లేదు, నేను ఇట్లా మంచంలో పడ్డా అని తెలిసినా వాళ్ళు రాలేదు, కానీ మొత్తం ఉచ్చని నీచం అనుకోకుండా బాబులమ్మ చేస్తున్నది. కాబట్టి ఆమెకి ఏదోటి మన రుణం తీర్చుకోవాలి. కాబట్టి నాకు ఈ వేళకున్న ఉంగరాలు ఏవైతే మంచి ఖరీదైన రింగ్ అనమాట, ఈ రింగు నేను చనిపోయిన తర్వాత మన పిల్లలు రాకముందే బాబులమ్మకి ఇవ్వండి అని చెప్తుంది. అది ఈవిడ గుర్తొస్తుంది. గుర్తొచ్చి ఏం చేస్తుందంటే ఇంకా అన్యమనస్కంగానే వస్తుంది. ఈవిడకి సేవలు చేస్తుంటే, బట్టలు మారుస్తుంటే ఈ దృష్టి అంతా ఈ బాబులమ్మది. ఆ ఉంగరం అప్పటిదాకా స్వచ్ఛంగా ఉన్నటువంటి మనసు అవసరం అనేది పోనీ అట్లా అని అడిగితే ఇస్తుందేమో ఆవిడ. అడగటానికి మళ్ళీ ఈవిడికి ఎందుకో మరి అడగలేదు. అయిన తర్వాత ఇట్లాగా ఈవిడ రోజు వస్తుంది, అమ్మగారు ఎలా ఉన్నారంటే తెలియకుండానే ఈవిడ ఆమె చావును కోరుకుంటుందన్నమాట ఈ బాబులమ్మ. కొన్నాళ్ళకి 1 వారం రోజులు చనిపోతుంది ఆవిడ. చనిపోయిన తర్వాత వెంటనే భర్త ఏం చేస్తా అంటే కబురు పెడతాడు, ఇట్లా బాబులమ్మ అమ్మ పోయింది అనగానే వెంటనే అని ఆ ఉంగరం తీసి బాబులమ్మ ఇది అమ్మ గుర్తుగా నువ్వు ఉంచుకో అంటాడు. అప్పుడు ఈ బాబులమ్మ ఏడుస్తుందండి. ఎట్లా ఏడుస్తుందంటే, అసలు నేను కోరుకున్నా, చనిపోవాలని కోరుకున్నా కదా, నాది పాడు మనస్సు, నాది ఇట్లాగా ఇంత నన్ను ఒక ఇంట్లో సొంత చెల్లెల్లాగా చూసినామని నేను ఇట్లా చేస్తా, కోరుకోవటం తప్పు కదా అని ఇంకా బాగా బాధపడిపోయి అప్పుడు ఏం చేస్తుందంటే ఇంకాను డైరెక్ట్గా ఇంటికి స్నానం చేస్తుంది, ఇంటికి వెళుతుంది, ఇంకాను మొత్తం ఆ కార్యక్రమాలన్నీ చేస్తుంది. ఈ ఉంగరం తీసుకొచ్చి మళ్ళీ అక్కడే పెట్టి, అయ్యా ఇది అమ్మ జ్ఞాపకంగా ఇక్కడే ఉండనివ్వండి, నేను దీన్ని ఏమి నాకు దీని మీద ఆశ లేదు అని చెప్పని ఆ ఉంగరాన్ని మళ్ళీ అంటే అతను తీసుకోడు. అప్పుడు ఏం చేస్తుందంటే ఇది నా దగ్గరే ఉంచుకుంటా అని చెప్పని అప్పుడు అల్లుడితో చెబుతుంది, నీ భార్య నువ్వే చూసుకో, అదేమైనా నాకు పర్వాలేదు, నీ ఖర్చు నువ్వే పెట్టుకొని నువ్వు చేసుకో ఉంటుంది. అంటే ఇక్కడ ఏంటంటే అంత మంచిగా ఉన్నటువంటి ఆవిడ మనసు కూడాను అవసరాన్ని బట్టి చలించిపోయిందండి. కాబట్టి మన హృదయ తరణి ఎప్పుడు కూడా మనం దాన్ని ఏమంటామంటే లంగరేసి కంట్రోల్ చేసుకుంటూ ఉండాలండి. ఆ ఒక్క క్షణం ఆవిడ బాధపడుతుంది. ఇంత హెల్ప్ చేసిన ఆవిడ నేను అడిగితే ఇచ్చేదే కదా, 1,00,000 రూపాయలు 2 లక్షలైనా ఇచ్చేది, కానీ నా మనసు ఎందుకు ఇలా పెడదారిని పోయింది అని బాధపడుతుంది మనిషి కదండి. మనకి వివేకం కోల్పోతామండి, వివేకం కోల్పోతాం. సో అందుకే చదువు వేరు, సంస్కారం వేరండి. చదువు సంస్కారం అనేది 2 కూడా వేరు వేరు.
ఈ కథ నేను ఆ పోటీకి పంపినప్పుడండి ఆయన మొదటి బహుమతి వచ్చిందని ప్రకటించారు. ప్రకటించిన తర్వాత 2 నెలల్లో 3 నెలల్లో హైదరాబాద్లో ఒక పెద్ద సభ పెట్టి ఆ సభలో సన్మానం చేసి ఇట్లా ఇస్తామని చెప్పని కూడా అనౌన్స్ చేస్తారు. అయిపోయింది. 2 నెలలు అయింది, 3 నెలలు అయింది, ఏడాది అయింది. అప్పుడు ఒకసారికి రిమైండర్ లాగా పెట్టాను నేను. ఇట్లా ఏంటంటే అది ఇప్పుడు అనుకోవట్లేదండి, మీకు డబ్బులు కావాలంటే నేను పంపిస్తాను, మీ అకౌంట్ నెంబర్ ఇవ్వండి అన్నాడు. అంటే ఆయన ఎంత, నేను పేరు చెప్పదలుచుకోలేదండి, అవసరం లేదు అసలు ఇంత పేరున్న ఆయన అంత చీప్. వెంటనే అన్న డబ్బులు కావాలంటే నేనే ఇస్తాను సార్ మీకు, నేను ఆ సర్టిఫికేట్ ఏదైతే ఉంటుందో అది కావాలనుకున్నా, నేను అది కావాలనుకున్నాను. తర్వాత మీరు అన్నారు కదా ఒక సన్మానం, స్టేజ్ మీద ఒక శాల్వా కప్పితే అదొక పెద్ద ఆనందం అండి మనకి. మనకి ₹1,00,000 ఇచ్చినా కూడా డబ్బుతో రాదు అని అంటే ఇంకా అదొక బిట్టర్. అంటే ఎంత మంచి కథకి చివరికి ఇలా అయింది అని చేశారు. అట్లా ఎందుకండి ఆయనకి ఫైనాన్షియల్ క్రైసిస్ వచ్చాయట. ఆయన ఇంకా సభ పెట్టాలా, ఇంకా ఆయన ఆన్లైన్ మ్యాగజైన్ కూడా తీసేశారు. ఆన్లైన్ అది చెప్పచ్చు కదా, డైరెక్ట్ గా అది చెప్పచ్చు ఆన్లైన్. కానీ అదే ఇంత మంచి కథ బయట అందరికీ తెలియకుండా పోయింది. తర్వాత ప్రింట్ చేశాను, తర్వాత ఫేస్బుక్ లో వాటిలో పెట్టేసి అన్నిట్లోనే పెట్టాను. ఇలాగా నవీన్ చంద్ర గారిని కెనడాలో ఉండేవాళ్ళు కదండి, ఆయన కథా వేదిక అని పెట్టినప్పుడు అక్కడ కూడా ఈ కథ చదివా అనమాట. చదివితే చాలా బాగుందండి అని చెప్పిన వాళ్ళందరూ. అంటే కొన్ని మనకి తృప్తి ఉండాలండి రాసిన కాదు. మీరు పెట్టిన టైటిల్ కూడా చాలా బాగుంది. అంటే అది ఎవరికి అర్థం కాదు, సడన్ గా అర్థం కాదు కదా. అంటే అందుకే నేను ఏం చేస్తాను అండి, ఫస్ట్ లోనే ఒక టీవీలో ఒక స్వామీజీ ఏదో ప్రవచనం చెప్తున్నట్లుగా ఒక వాక్యం లాగా పెట్టాను అన్నమాట. పెట్టి అప్పుడు కథలోకి వెళ్ళాను. అట్లా అంటే ఇవి ఏవైనా కూడా అండి నిజ జీవితంలో జరుగుతున్నటువంటివి. కొంతమంది ఇది కూడా అండి ఒకళ్ళని చూసినప్పుడు నాకు ఒక ఇన్సిడెంట్ చూసినప్పుడు ఆలోచించింది అన్నమాట. సో అన్ని అట్లా ఈ కథలు రాయటం అనేది అలా మొదలయ్యి నవలలు దగ్గరికి వచ్చేసారు. కవితలు రాశారు, కథలు రాశారు, నవలలు చెప్పండి. నవల కూడా అండి యాక్చువల్గా నా ఫస్ట్ నవల అది జీవన విపంచని స్వాతి అనుబంధ నవలగా వచ్చింది. అనిల్ అవార్డ్స్ దాంట్లో పంపిస్తున్నప్పుడు వాళ్ళు సాధారణ ప్రచురణకు తీసుకున్నారు. అయితే అది కూడానండి నేను ఒకసారి 9th క్లాస్లో వాళ్ళకి ఒక లెసన్ చెప్తున్నా ఇంగ్లీషు. ఇంగ్లీష్లో ఏంటంటే అండి ఇది అతను షెట్లీ అని చెప్పని అమెరికన్ సౌత్ ఇదన అంటే చీఫ్ అనమాట, ట్రైబల్ చీఫ్ అతను. ఈ అమెరికా వాళ్ళు ఏంటంటే ఇటు నేటివ్ వాళ్ళందరినీ ఆ ప్లేసెస్ వెకేట్ చేయమని చెప్తారు. చెప్పినప్పుడు పాపం వాళ్ళందరూ చాలా ఫీల్ అయిపోతారు అనమాట. అంటే మేము ఇక్కడే పెరిగాము, ఇక్కడే పుట్టాము, ఇక్కడే పెరిగాము, ఈ సెలయేళ్ళన్నీ కూడాను మాకు మామూలు నీళ్లు కాదు, ఇవన్నీ మా దహాంతి చన్నల్ లాంటి వాళ్ళు, మా పూర్వీకుల రక్తం ఇదంతా కూడాను అని వాళ్ళు ఎమోషనల్గా ఫీల్ అయిపోతుంటారు. ఫీల్ అయిపోయినా కానీ గవర్నమెంట్ ఊరుకోదు, వాళ్ళు మొత్తం పాపం వెకేట్ చేస్తారు, వెళ్ళిపోదు. అది చెప్తున్నప్పుడు అండి ఆ లెసన్ నాకు అనిపించింది, పుట్టిన ఊరు వదలాలంటే ఎవరికైనా కూడా ఎంత బాధే కదా. అంటే రీసెంట్గానండి ఎవరో చెప్తుంటే నేను విన్నాను, గతం మనకి ఎంత చెడుగానే ఉండనివ్వండి, గతం అందంగానే ఉంటుందండి. మనకి చెడు జరిగినా కూడా గుర్తుండవండి, మీరు అందులో అనుభవించిన సుఖాలే మీకు గుర్తు, సుఖాలే ఉంటాయి, మధుర అనుభూతులే మనం మాట్లాడుకుంటాం. చిన్నప్పుడు ఇలా ఇప్పుడు మీరు నేను కొట్టుకుని ఉండే చిన్నప్పుడు, అవును, పెద్దయ్యాక ఏం మాట్లాడుకుంటూ బలా ఆడుకున్నాం కదా, అప్పుడు అట్లా ఆడాం కదా, లేకపోతే మరొకటి చేసాం కదా, అట్లా నిజంగానండి అలాగా ఉంటుందన్నమాట. అప్పుడు నాకెందుకు సడన్గా మా ఊరు గుర్తొచ్చింది. మా ఊరు గుర్తొచ్చేసి ఇక నిజమే కదా ఏందో అండి మనసులో ఏదో ఉండేది. అయ్యో ఆ ఊరు ఇప్పుడు అక్కడ ఏమీ లేదు అసలు. అయినా కూడా ఏంటో ఆ జ్ఞాపకాలు 10 సంవత్సరాల వయసు వచ్చే వరకు మా ఊర్లోనే ఉన్నాను నేను. ఆ అరుగులు, ఆ చెరువు, ఆడుకోవటాలు, చెరువులో దిగి తామర పూలు కోసుకోవటాలు, చిన్న చిన్న బిందెలు పట్టుకొని నీళ్ళకి వెళ్ళటాలు అవన్నీ గుర్తు రావటం వాళ్ళు పెట్టిన ఆ కథ వాళ్ళకి ఆ లెసన్ చెప్పాక అప్పుడు ఒక కథలాగా రాద్దామని మళ్ళీ అప్పుడు వచ్చింది ఆలోచన. అయితే అది ఒక్క కథతోటి ఈ వర్ణనకే ఒక 5-6 పేజీల పైన అయిపోయింది. అప్పుడు అలా కాదని చెప్పిన అనుకొని కథగా అయితే ఎలా ఉంటుందని అప్పుడు ఒక ఆవిడ కథ తీసుకొని ఈ స్వాతంత్ర పోరాటం జరుగుతున్న రోజుల్లో కథ అనమాట. అది అయిన తర్వాత ఆవిడ మళ్ళీ 40 ఏళ్ల తర్వాత మళ్ళీ ఇండియా వచ్చినప్పుడు బాధపడుతుంది, ఈ ఇండియా ఏంటి అసలు, అప్పుడున్న ఇండియా ఇప్పటికి ఎంతో తేడా ఉంది కదా అని చెప్పని బాధపడుతున్నప్పుడు అది అట్లా అనమాట. అది ఒక ఆలోచించి కథ అనుకున్న దాన్ని నవల కింద మార్చి రాయటం జరిగింది. కాకపోతే నవలకి స్వాతికి పంపించాలని కూడా నాకు ఐడియా లేదండి.
మా సిస్టర్ కామెంట్ చేస్తుంటే ఆ కథ చదివింది. చాలా ఎమోషనల్ ఇవి ఉంటాయండి మధ్యలో కూడా, నవల మధ్యలోను. అది చదివి చాలా నేను చదివాగా. అది మీరు ఇచ్చినట్లు మీరు ఆ పుస్తకం రిలీజ్కి కూడా మీరు వచ్చారు నవలగా ప్రింట్ చేసినప్పుడు. ఇంకా మీరు అన్నట్టుగా అవన్నీ అందులో మీరు మీ అనుభూతులన్నీ అందులో పంచుకున్నారు. అందులో పంచుకున్నానండి. మా చెల్లండి ఏది బాగుంది అక్కయ్య, స్వాతి వాళ్ళు ఏదో నవలల పోటీ పెట్టారు పంపించింది. నేను నవలల పోటీ అంటే ఏదో ఊరికే రాస్తానంటే కాదు పంపు అన్నది. అటు పంపితే సాధారణ ప్రచురణ వాళ్ళు ముందు అమౌంట్ వేశారండి. మామూలుగా ఒక లెటర్ వచ్చింది, 15,000 రూపాయలు మీకు పంపిస్తున్నాను. ఇదేంటి నాకు అంటే అప్పుడు వెంటనే చూసుకుంటే అందులో ఉందన్నమాట, ఇట్లా తీసుకున్నామని చెప్పని. సో ఆ రకంగా నవలలు మొదలైనవి. ఆ తర్వాత ఇంకోటి కూడా ఒక చోట మా తెలిసిన వాళ్ళే 8 ఏళ్ల పిల్లకి పెళ్లి చేస్తారండి, బాల్య వివాహం. మొన్న కూడా ఇటీవల కూడా జరిగిందండి. జరిగితే వెంటనే పోలీసులు వస్తే ఆపేశారు. కోనసీమలోనే జరిగింది. అది మనం అనుకుంటామండి, మనం అన్నీ తెలుసు అనుకుంటామండి, మనకి తెలియకుండా మన చుట్టూ మన ప్రపంచం ఎన్నో జరుగుతుంటాయండి. అవి మనం మూఢాచారాలని ఒకప్పుడు మనం ఏవైతే తీసేసామో ఇప్పుడు మళ్ళీ అవన్నీ కూడా ఈ నాగరికత మాటలు చాలా జరుగుతున్నాయండి. సేమ్ వాటిని మించి జరుగుతున్నాయండి. మనం ఇప్పుడు ఎంత ప్రిమిటివ్కి వెళ్ళిపోతున్నామంటే చూడటానికి మోడర్న్ గా ఉంటున్నాము, కానీ మన ఆలోచన విధానం కావచ్చు, పద్ధతులు కావచ్చు, డబ్బు ఎక్కువయ్యే కొద్దీ మనకి చేదస్తాలు కూడా ఎక్కువైపోతున్నాయండి. అసలు అంటే మన ఆలోచనలు అసలు వెనక్కి వెళ్ళిపోతున్నాయా? నిజంగానండి వెనక్కి వెళ్ళిపోతున్నాయి. ముందుకి రావటం అనేది పోనీ అలాని ముందుకి ఉంటేనేమో ఆ నాగరికత పేరుతోటి అతిగానండి, అతి ప్రవర్తనలు, సహజీవనాలని అవన్నీ ఇవన్నీనేమో ఒక పక్క నడుస్తుంది, ఇంకొక పక్క ఏమో ఇలాగ ఆలోచనలు వెనక్కి వెళ్ళిపోతున్నాయి. సో ఆ రకంగా ఇట్లా ఒక బాల్య వివాహం జరిగినప్పుడు నాకు ఆలోచన వచ్చిందనమాట, వీళ్ళు ఇప్పుడు చేశారు ఓకే బాగానే ఉంది, రేపు వీళ్ళు పెద్దవాళ్ళు అవుతారు, వీళ్ళ మనసు ఎలా ఉంటుంది దాని మీదే స్టిక్ అని ఉండాలని ఏం లేదు కదండి. వీళ్ళందరూ కూడా ఇప్పుడు వాళ్ళు బీటెక్లని, ఎంఎస్లని, ఆస్ట్రేలియా, అమెరికా అట్లా వెళుతున్నారు. వెళ్ళినప్పుడు వీళ్ళు అసలు వాళ్ళ మనసు స్థిరంగా ఉంటుందా, యంగ్ అంటే చలించకుండా ఉంటుందా? రెండోది అంటే చలిస్తుందని నేను అనానండి, కానీ ఆ వయసు ప్రభావం వల్ల వీళ్ళకి అనిపించవచ్చు. ఇంకోటి ఏంటంటే అసలు పెళ్ళి అనేది ఒక మధురమైనటువంటి ఒక ఘట్టం ఏ మనిషి జీవితంలో అయినా. అసలు ఏమీ తెలియకుండా 8 ఏళ్ల పిల్లకి పెళ్లి చేస్తే ఆ అమ్మాయి ఏమీ మధురానుభూతులు పొందుతుంది ఆ వివాహం వల్ల, అదేదో బొమ్మల పెళ్లి లాగానే. సో దాని నుంచి వచ్చిన ఆలోచనతోటి వేద సుధామయం అని చెప్పి ఇంకొక నవల రాశాను. ఇంకొకటి కూడా రాసానండి, ఒకటి అది ఇంకా అంటే రాసి కూడా 2-3 ఏళ్ళు అయింది. అది అముద్రితంలాగా అలాగే ఉంది, ఎందుకో దాన్ని పక్కన పెట్టాను అనమాట. ఒక లేడీ ఓరియంటెడ్ అండి, ఒక ఆమె మొత్తం ఇట్లాగే హస్బెండ్ యొక్క నిరాదరణకు గురైనప్పుడు ఆవిడ అంచెలంచెలుగా ఎదిగి ఒక రియల్ ఎస్టేట్ రంగాన్ని ఆవిడ ఏలుతుంది అనమాట. దాని మీద ఒక నవల. అంటే ఏదైనా ఒక సంఘటన తీసుకోనేనండి, ఇంకా మీరు ఏది జీవితంలో మీకు వచ్చిన దాన్ని మీరు కథగా అంతేనండి. అంటే ప్రత్యేకంగా కథగా రాయాలి అని చెప్పనని అట్లా లేదు, మీరు బాగా అబ్జర్వేషన్ ఎక్కువ మీకు అది ఉండొచ్చు. అంటే స్కూల్ ద్వారా చాలా మంది పేరెంట్స్ ని కలుస్తాం కదండి. ఇందాక నేను చూడండి నా అంటే క్లాస్ రూమ్లు చిమ్మాను, దాని మీద ఒక కథ రాసానండి, కోటి విద్యలు కూటి కొరకేనని. అది కూడా చాలా మంచి కథ అండి. అది కూడా ఇట్లాగంటే ఒక ఉన్నంతే బ్రాహ్మణ కుటుంబంలో పుట్టినట్టు ఒక అతనికి, అంటే ఇది ఒక రకంగా చెప్పంటే అవతల వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకుంటారో నాకు తెలియదు కానివ్వండి, కొంతమంది అతనికి బీకాన్ చదువుతాడు కానివ్వండి, ఉద్యోగం రాదు. అంటే ఎప్పుడు ఒక 30-40 బీకాన్ చదువుతాడు, రిజర్వేషను. అయితే ఇతనికి పాపం చాలా కష్టాలు పడతాడు. ఏదైనా పోనీ పౌరోహిత్యం చేద్దామనంటేనేమో ఈ ఇంగ్లీష్ చదువుల వల్ల ఇది రాదు. ఈ సాంస్క్రిట్ నిజం చెప్పాలంటే మనకి ఒక దౌర్భాగ్యం కొంత ఉన్నదండి. అంటే ఇంగ్లీషు పూర్తిగా రాదు, మనకి ఏది పూర్తిగా తెలుగు రాదు, మన భాషలు అలా తయారైపోయినాయి. ఆ కథలో ఆ అబ్బాయికి కూడా అలాగే ఉన్నప్పుడు చూస్తుంటే ఇట్లా సంసారం పోషించడం కష్టమవుతుంది. వెనక ఆస్తిపాస్తులు ఏం లేవు, వచ్చింది పౌరోహిత్యమైన కుటుంబం నుంచి, ఉద్యోగం ఏం లేదు, ప్రైవేట్ ఉద్యోగం చేస్తే కూడా అది కూడా అరాకొరగానే ఉంటాయండి. ఇప్పుడు కొంచెం మనకి సాఫ్ట్వేర్లు అని వచ్చినాయి, కానీ అప్పట్లో ఇంకా అంతా పెంచుకోలేదు. ఆ టైంలో అతను ఏం చేస్తా అంటే ఒక ఫ్రెండ్, ఇతని క్లోజ్ ఫ్రెండ్ ఒక అబ్బాయి ప్లంబర్ పని చేస్తాడు. అయితే అతను ఏం చేస్తా అంటే వీడు ఇబ్బాయి ఉద్యోగరీత్యా హైదరాబాద్ వస్తాడు, పెళ్ళి కాదు అప్పటికి. కొన్నాళ్ళు ఇబ్బాయి రూమ్లో ఉంటాడు. ఉన్నప్పుడు ఇతను రోజు ఏదో ఒక పని చేస్తుంటాడు, డబ్బులు సంపాదిస్తుంటే సరదాగా నేర్చుకుంటాడు ఇతను కూడా ఆ పని, ప్లంబర్ పని నేర్చుకుంటే వీడు ఊరికే సరదాగా అనుకుంటాడు, నేర్పుతాడు.
అయిపోతుంది. పెళ్ళయిన తర్వాత మళ్ళీ ఇతనికి భార్యకి అనారోగ్యము కొంచెం ఇదిగా ఉంటుంది, 2 పిల్లలు పుడతారు. ఇక్కడ చూస్తే సంపాదన ఏమో ఈ ప్రైవేట్ ఉద్యోగం అతనికి అరాకొరాగా ఉంటుంది. మళ్ళీ ఆ కొన్నేళ్ల తర్వాత మళ్ళీ ఈ ప్లంబర్ అబ్బాయి కనపడతాడు ఇతనికి. కనపడి ఏంటంటే నేను ముంబైలో ఇట్లాగా ఇప్పుడు ప్లంబర్ పని కాదు కాంట్రాక్ట్ పనిలో చేస్తున్నాను అంటే, అప్పుడు ఇది ఏంటంటే నేను నీతో వస్తాను అంటాడు. నువ్వేం చేస్తావు అని అంటే, నాకు అసలు చూస్తున్నావు కదా నాకు వచ్చే జీతం 10 రోజులు కూడా సరిపోవటం లేదు, కాబట్టి నేను ఏదో ఒకటి పని చేస్తాను, నేను నీతో వస్తాను. అప్పుడు ముంబై వెళ్ళి ప్లంబర్ పని చేస్తాడు. చేసినప్పుడు అతను ఏంటంటే అప్పుడు తన ఐడెంటిటీని దాచిపెడతాడు అతను. ఎందుకంటే చేస్తుంటే అవహళ ఏంటి నువ్వు బ్రాహ్మణవి ఈ పనులు చేస్తున్నావు ఏంటి, ఇది మనకండి మనం కులాలు వీళ్ళ పేరు అంటే కులాలు లేవు అని అనుకుంటాం కానివ్వండి, అంటే అది సెక్యులర్ స్టేట్ అంటాం కానివ్వండి, అడుగడుగునా మనకి ఎక్కడొక్కడ ఈ ప్రసక్తి ఒక రోజులో ఒక్కసారైనా రాకుండా ఉండట్లేదు వెళ్ళటల్లా. అయితే ఇతన్ని అందరూ అదే అంటారు, ఏదైనా పని ఎక్స్ట్రా పని ఏదైనా చేద్దామా అని అంటేనేమో ఈ చదువుకున్న కులమడ్డం వస్తుంది. అప్పుడు ఇది నేను చేస్తాను, అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ నేను ఎవరికి తెలియదు కదా అని చెప్పి నీ ప్లంబర్ పని చేసినప్పుడు ఆ కాంట్రాక్టర్ ఏం చేస్తా అంటే ఒక అపార్ట్మెంట్ కట్టం అయిపోతుంది. ఇతను ఏమంటాడంటే ఈ ఇచ్చిన ఫ్రెండ్ కూడా ఒరే నేను వేరే చోటుకి వెళ్ళిపోతున్నారా అంటాడు. అప్పుడు ఇతనికి ఏం చేయాలో అర్థం కాదు. తను తెలిసింది ప్లంబర్ పని ఒకటి, లేదంటే మళ్ళీ ఏదన్నాను ఇక్కడ వీళ్ళకి చదువుకోలేదని చెప్పాడు. కానీ దీని మీద వచ్చిన సంపాదనతో ఇంటికి పంపిస్తాడు, ఇంట్లో వాళ్ళు బాగా సుఖంగా ఉంటున్నారు. అప్పుడు ఇతను ఏం చేస్తాడంటే ఎట్లా అంటే ఆ కాంట్రాక్టర్ చాలా మంచి అతను, నువ్వు ఒక పని చేయి అపార్ట్మెంట్కి వాచ్మెన్గా ఉండమంటాడు. వాచ్మెన్గా ఉంటాడు, ఇంకా అక్కడే కొడుకుమంటాడు. ఆ అపార్ట్మెంట్లో ఈ ఇచ్చాడనే విశ్వాసంతో ఈ కాంట్రాక్టర్ భార్య ఇతని చేత అన్ని పనులు చేయిస్తుంది, ఇల్లు చిమ్మిస్తుంది, బాత్రూమ్లు కడిగిస్తుంది, అన్నీ చేస్తాడండి. చేసిన తర్వాత ఈ అబ్బాయి ఒక్కడే కొడుకు చదువుకుంటాడు. ఆ అబ్బాయికి గవర్నమెంట్ జాబ్. ఇతనికి కోపం అనమాట, ఏంటంటే తనకి రాలేదు కాబట్టి కొడుకు చదువు పెట్టాను, గవర్నమెంట్ జాబ్ నువ్వు సంపాదించాలి అని. అబ్బాయి అట్లా గవర్నమెంట్ జాబ్ సంపాదిస్తా ఎన్విరాన్మెంట్ డిపార్ట్మెంట్లో అంటే గ్రూప్ 1 సర్వీసెస్ రాసి దాంట్లో అతనికి జాబ్ వస్తుంది. అప్పుడు అతనితో చెప్తాడు, నాకు మా అబ్బాయి ఉద్యోగం వచ్చిందండి, నేను వెళ్ళిపోతానయ్యా అంటే సరే అంటాడు అతను కూడాను. అనూహ్యంగా అతను ఏంటంటే ఆ కుటుంబం వాళ్ళు ఒకసారి ఇక్కడ టెంపుల్కి వస్తారు. ఆ టెంపుల్ దగ్గర ఇతను మళ్ళీ తన భార్య పిల్లలతో వస్తారు. వీళ్ళు పలకరిద్దాం అనుకుంటే లోపల ఏమవుతుందంటే వీళ్ళు ఆలయం వాళ్ళు ఏంటంటే ఇతని కొడుకుని వీళ్ళందరినీ కూడా మర్యాదగా లోపలికి తీసుకెళ్ళటము ఎండోర్మెంట్స్ డిపార్ట్మెంట్లో చేస్తాడు కొడుకు. చేసినప్పుడు వాళ్ళు ఏంటంటే అతన్ని తీసుకెళ్ళి ప్రత్యేక పూజలు అంటే వీళ్ళు షాక్ అయి చూస్తుంటారు. మహారాష్ట్రియన్స్ అనమాట వాళ్ళు. ఆ సెంటెన్స్ కూడా ఫస్ట్లో మరాఠీలోనే డైలాగ్స్ స్టార్ట్ చేస్తారు. చూడు మన ఇతనిలాగానే ఉన్నాడు కదా అని చెప్పని అంటాడు. అనేసరికి అవును మన సోముని అతను నేను చెప్పానంటే ఇతని పేరు సోమలింగేశ్వరరావు సంథింగ్ ఏదో ఉంటుంది అన్నమాట. సోమని మార్చుకుంటాడు పేరు, నేను బీహారీ వాడిని అని చెప్పిన అలా మార్చుకుంటాడు. చూస్తే వీళ్ళు సరే షాక్ అవుతారు, ఏంటి ఇంత మర్యాదలు ఏంటి అసలు వీళ్ళు ఏంటి అని చెప్పినప్పుడు అతను గోత్రం చదువుతుంటారు, కౌండిన్యస్ గోత్రస్య సోయన్స. అప్పుడు వీళ్ళు చాలా ఫీల్ అవుతారు అని పిలిచి ఏంటంటే ఇతను వెళ్ళి అయ్యా బాగున్నారా అదంటే నువ్వు అయ్యా గియ్యా అనద్దు మమ్మల్ని, నువ్వు ఇంత ఇదిగోండి అసలు ఎందుకు ఇట్లా చేస్తావు అంటే అప్పుడు అతను అంటాడు అనమాట, ఏం చెప్పాలి సార్ మనం చదువుకుంటే చదువు మనకి ఒక ఉపాధి చూపించేట్లుగా ఉండాలి. చదువు 2 రకాలుగా చదువుతాం. ఒకటి ఏంటంటే డబ్బున్నవాడు ఒక క్వాలిఫికేషన్ కోసమో దేనికో చదువుకుంటాడు. లేదు మనకు ఉపాధి మెయిన్ చాలామంది చదివేది ఒక ఉపాధి కోసం, ఒక మంచి ఉద్యోగం రావాలి, డబ్బులు సంపాదించాలి, దీనికోసమే చదువుతాం కదా. అలాంటి ఆ క్వాలిఫికేషన్ నాకు ఎటువంటి అన్నం పెట్టలేదు, నా కష్టాలు తీర్చలేదు. కాబట్టి మా డబ్బు సంపాదనకి నిజాయితీగా నీతిగా చేస్తే ఏ పని అయితే ఏంటి, కాబట్టి నేను ఇల్లు తుడిచాను, బాత్రూమ్స్ కడిగాను, అన్ని పనులు నేను చేశాను అన్నప్పుడు అతను ఆలోచనలో పడతాడనమాట. ఇంకాను నిజమే ఈ సొసైటీ విద్యా విధానాన్ని ఏమనుకోవాలి అని అతను దాంతో ఆలోచన ముగుస్తుంది అలాగా. సో అట్లా ఏంటంటే అండి, అంటే నేను చేసే పని, నేను చూస్తున్న మనుషులు, ఇంట్లో వాతావరణాలు, ఇవే కథలండి. ఇంకాను అసలు మన జీవితాలే కథలు కదండి, మన జీవితమే కథ, అదే నిజం కథే మనకి. అదే అట్లా ఇంకా కథలు అవి రాసుకుంటూ మొత్తానికి ఈ రకంగా ఇట్లా ఉన్నాం అనమాట. సో మీరు కవయిత్రి, రచయిత్రి ఇవన్నీ అయ్యాయి, మీకు సంగీతం వచ్చు, వేణొచ్చు, అన్నీ వచ్చు. సో మా కోసం ఒక మంచి లలిత సంగీతం పాడండి.
అదే సంగీతంలో కూడా చెప్పాడు నాకు, అంటే క్లాసికల్ నేర్చుకున్నా కానివ్వండి, క్లాసికల్ మీద అంత ఉండదండి. అంటే బాగుంటుంది, అందరూ నిష్ణాతులుగా పాడితేనే మనం కొంచెం వినగలుగుతాం, లేదనంటే అంత ఇది ఉండదు. సో తర్వాత మామూలుగా ఈ అన్నమాచాల కీర్తనలు వీటికి వచ్చాయి. నాకు బేసిక్గా లలిత సంగీతం చాలా ఇష్టం అండి. అప్పట్లో అది చాలా అందంగా ఉంటాయండి. నిజంగా వర్ణనలు ఎంత బాగుంటాయండి అసలు. ఆ వర్ణనలు అవి మన మీరు రాశారు కదా అమ్మ దొంగ నేను పాల్గొమ్మ విశ్వనాథం గారిది, అది బి వరహాల్ గారని మొట్టమొదట పాడారటండి. ఆ పాట నాకు మా మావయ్య గారు పెట్టారు. ఎంత బాగుందంటే అసలు, అంటే నాకు వేదవతి ప్రభాకతే మన అద్భుతం అనుకుంటాం కదా, అవును, దాన్ని మించి అద్భుతంగా ఆవిడ పాడారండి. అవునా? మరి ఆవిడ ఏమైపోయారో నాకు తెలియదు కానీ, అంటే మనకు తెలియకుండా మరుగున పడ్డ అంటే పాడేవాళ్ళు చెప్తున్నాను చాలా మంది. అంటే ఇది ఒక అదృష్టం. నేను కలిసాను, ఇంటర్వ్యూ కూడా చేశాను వారిని నేను. ఇదే అదృష్టమో మరేమో తెలియదు కానివ్వండి. నిజంగాను నేను మొన్న ఎందుకు యూట్యూబ్లో మామూలుగా లలిత గీతాలు అని పెడితే మీరున్నట్టుగా పాతవండి, ఎంఎస్ రామారావు గారి, వరహాల్ గారివి, అసలు వీళ్ళంతా చిత్తరంజన్ గారివి అందరూ వేస్తుంటే నిజంగా అనుకున్నానండి. వాళ్ళ ముందు విజయలక్ష్మి గారి అండి, విజయలక్ష్మి ఆమె పేరు కేశవన్న ఏదో ఉంది పేరు. తెలియని వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఎంతమంది. నాకు మన దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి కుటుంబంతో పరిచయం ఉంది బాగా. అదే వాళ్ళ మేనకోడళ్ళు సీత వాళ్ళు, వాళ్ళతో నాకు బాగా సీత అనసూయ వాళ్ళు పాడేవాళ్ళు మెడ్రాస్ లో, వాళ్ళతో అనుభవం ఉంది నాకు బాగా. అంటే ఎంత ఆనందం అనిపిస్తుంది అంటేనండి, అసలు విఎల్ఆర్ పాటలు కావచ్చు, ఎంత బాగుంటాయండి అసలు అవన్నీ కూడా. అంటే మనకి ఏదో లోకాలకి వెళ్ళిపోతామండి. అంటే మ్యూజిక్ తక్కువ ఉంటుంది, భావం అండి అసలు. అసలు ఆ భావం ఏదైనా పాట అండి మనకి పాడుతున్నప్పుడు ఏదో సంగీత పాటలన్నీ ఎంత అద్భుతం అండి, ఏది తీసుకున్నా అలా చాలా అద్భుతంగా ఉంటాయి. బాలాంతరం రజనీకాంతరావు అలా ఆయన కూడా అండి చాలా బాగుంటాయి. ఒక మంచి పాట పాడండి. ఓకే అండి, ఇది వెన్నెల మీదండి, వెన్నెల మీద చిన్న పాట అన్నమాట. విల్లు పూల పానుపు పైన జల్లు జల్లులుగా ఎవరో చల్లినారమ్మ, వెన్నెల జల్లినారమ్మ, రిల్లు పూల పానుపు పైన జల్లు జల్లులుగా కదిలే పాల కడవల పైన నురుగు నురుగులుగా, కదిలే పాల కడవల పైన నురుగు నురుగులుగా మరిగే రాధ మనసు పైన తరక తరకలుగా, తరక తరకలుగా మరిగే రాధ మనసు పైన తరక తరకలుగా, తరక తరకలుగా ఎవరో పరచినారమ్మ, వెన్నెల పరచినారమ్మ, వెన్నెల పరచినారమ్మ, రెల్లు పూల పానుపు పైన జల్లు జల్లులుగా కడలి తోపుల నడిమి బారుల ఇసుక బయలుల మిసమీదారుల, కడలి తోపుల నడిమి బారుల ఇసుక బయలుల మిసమీదారుల రాసి రాసులుగా, రాసి రాసులుగా, రాసి రాసులుగా, రాసి రాసులుగా ఎవరో పోసినారమ్మ, వెన్నెల పోసినారమ్మ, వెన్నెల పోసినారమ్మ, రెల్లు పూల పానుపు పైన జల్లు జల్లులుగా ఎవరో చల్లినారమ్మ, వెన్నెల జల్లినారమ్మ, వెన్నెల జల్లినారమ్మ. చాలా బాగుంది. థ్యాంక్ యూ. అసలు నేను
అక్కడే ఉన్నాను. అది ఆ సాహిత్యం మహత్యం అండి, రాగం, ట్యూనింగ్. అది నిజంగానే మనకి ఎలా అనిపిస్తుంది అంటే ఆ వెన్నెల మన కళ్ళ ముందు కనపడుతూ ఉంటుంది. అన్నోన్ అండి, అంటే ఒక దాంట్లోనేమో అప్పట్లోనే తెలియదు మాకు నేర్పినా కూడా, అంటే దేవులపల్లి కృష్ణ శాస్త్రి చెప్పని అన్నారు. ఎందుకంటే ఆ పదాలు అవి ఆయన కూర్పు లాగానే ఉంది అని అంటారు. కన్ఫర్మ్ గా అయితే తెలియదండి. ఇది ఇప్పుడు బుజ్జయ్య గారు కూడా పోయారు కనీసం కనుక్కోవటానికి కూడా, కృష్ణశాస్త్రి గారు అబ్బాయి. అది అసలు అద్భుతంగానండి. ఎక్కడికి మొన్న ఎక్కడికో వెళ్తుంటే ఇట్లాగే సాయంకాలం అయిపోయింది, ఆ రెల్లి పూలు కనపడుతున్నాయి, అసలు వెంటనే ఆ పాట గుర్తు వచ్చేస్తుంది అనమాట. అదంతా మీకు ఇసుక ఇసుక బయలలు అసలు ఆ వర్ణన చూడండి ఎలా ఉంటుంది, ఎంత బాగుంటుందో. ఉన్నాం అంతేనండి, అంత అద్భుతంగా ఉంటుంది, చెప్పలేము. చాలా బాగుందండి. అసలు మీతో మాట్లాడుతుంటే ఇంకా మాట్లాడాలి, ఇంకా మిస్ అయ్యానా నేను, నాకు తెలియని అంశాలు ఏమన్నా అని ఆలోచిస్తాను. ఏం లేదండి, ఇంత చెప్పాలంటే అంటే ఇంతవరకు నేను అసలు బయటికి రాలేదండి. అంటే పబ్లిసిటీ కూడా పెద్ద ఇంట్రెస్ట్ ఉండదండి. ఏదో నా మానాన్ని నేను రాసుకుపోవటము, వాటికి మ్యాగజైన్లకి పంపించడం, ఓకే ప్రైజ్ వచ్చింది లేదంటే పబ్లిష్ చేస్తున్నామంటే ఆనందపడిపోవటం. ఆనందం కూడా విపరీతమైన ఎగ్జైట్మెంట్ ఏం కాదండి. బహుశా ఈ స్కూల్ రన్ చేయటము వీటితోటి ఆ స్థిత ప్రజ్ఞత అంటే అలా వచ్చిందో మరి ఏమో తెలియదు కానివ్వండి. కదండి, పొంగిపోకుండా కుంగిపోవటము లేదు, జీవితం గడుపుకోవటమే మనిషి లక్షణం. అంతేనండి. ఆ రకంగా మనం చేసుకుంటూ వెళ్ళిపోతుందండి. ఈ ఇంటర్వ్యూస్ కానివ్వండి, ఇవి కానివ్వండి, అంత నేను గొప్పదాన్ని అనుకుంటానండి. నేను ఇప్పుడు ఏమండి అందరికీ పేరు వచ్చేసి అందరూ గొప్ప వాళ్ళే చేసేస్తే ఇప్పుడు మీలాంటి వాళ్ళు మరుగున పడే వాళ్ళు ఎవరు చేస్తారు? నా ఉద్దేశం అది, మీకు అర్థమైంది కదా. నేను గొప్పదాన్ని కాదండి అన్నారు నేను ఫోన్ చేయగానే. గొప్పతనం అనేది మీరు నేను నిర్ణయించాం, చూసేవాళ్ళు నిర్ణయిస్తారు. లేదు మీ కథలు మిమ్మల్ని నిర్ణయిస్తాయి, మీ రచనలు మిమ్మల్ని నిర్ణయిస్తాయి. కాబట్టి నాకు మీ రాత నచ్చింది, మీ మాట నచ్చింది, మీ పాట నచ్చింది కాబట్టి నేను మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయాలనుకున్నా. కాబట్టి అంటే మీరు ఎవరికంటే తక్కువ కాదు. దట్స్ వాట్ ఐ వాంట్ టు సే. ఏమంటే కథల్లో రాసిన వాళ్ళు గొప్ప వాళ్ళే, అంతకుముందు తర్వాత రాసిన వాళ్ళు గొప్ప వాళ్ళు, ఇప్పుడు రాసిన వాళ్ళు గొప్ప వాళ్ళే. గొప్పతనం అనేది మనం డిఫైన్ చేయలేము నా దృష్టిలో. అంటే నేను ఇంకోటండి, మీరు చేస్తున్న ఇంటర్వ్యూస్ చూశాను నేను. నిజంగా అంటే అద్భుతమైన రచనలు చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారండి. వాళ్ళకి సరైన గుర్తింపు రాని వాళ్ళని మీరు తీసుకున్నారండి. మీరు అసలు ఒక్కొక్కళ్ళ పేరు అంటే నేను చెప్తానండి, మనం ఇట్లా పబ్లిక్ గా మనం వీళ్ళు వాళ్ళ పేరు చెప్పకూడదు కానివ్వండి. మీరు కొన్ని ఇంటర్వ్యూస్ నాకు పంపించినప్పుడు నేను చూసినప్పుడు అనుకున్నా, అసలు అబ్బా ఇంత అద్భుతమైన నిజంగా వాళ్ళ రచనలు నేను చదివాను, చాలా బాగుంటాయి, కానీ వీళ్ళకి ఎందుకు అనుకున్నంత గుర్తింపు రాలేదు, అక్కర్లేదు, సరే మన పని మనం చేస్తున్నాము అని అనుకునే విధంగా చాలా మంది ఉన్నారండి. ఇప్పుడు నేను చూస్తున్న వాళ్ళు ఎక్కువ శాతం అలాంటి వాళ్ళే దొరుకుతున్నారు నాకు, నా అదృష్టమేమో. అది మీ గొప్పతనం అండి. అంటే అలాంటి వాళ్ళని వెలికి తీయాలి, బయటికి తీసుకోవాలనేది మీ గొప్పతనం. అంటే ఇది రకంగా ఎంకరేజ్మెంట్ లాగానండి. అంటే మనకి అవార్డ్స్ అవి ఎక్కర్లేదు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా అండి. రీసెంట్ గా ఒక కథ అండి, అంతర్వాహిని అని నేను రాసినప్పుడు వార్త లాస్ట్ సండే వార్త మ్యాగజైన్ లో వచ్చింది. అది మామూలు సింపుల్ కథ నేను అనుకున్నానండి. అది ఎలాగంటే ఒక అబ్బాయి, అంటే ఈ జనరేషన్ పిల్లలు అమెరికాలో సెటిల్ అవుతాడు, అబ్బాయి అక్కడే ఉండిపోతాడు, తల్లిదండ్రులు అక్క ఇక్కడ ఉంటుంది, మంచి ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ. నేను వాడు ఇక్కడికి వచ్చినప్పుడు అందరు తల్లి వాళ్ళు అంటారు, అంటే ప్రత్యేకంగా చెప్పారు, అందరిలో ఒకసారి చుట్టాలని కలిస్తే బాగుంటుంది అని వీళ్ళకు ఉంటుంది. సరే ఆ అబ్బాయి కూడా ఏంటంటే ఉన్న టైంలోనే కలదు, ఒక్కసారి కూడా కలుస్తుంటాడు, మేనమావల ఇళ్ళకి వెళ్తాడు. వెళ్ళినప్పుడు ఇద్దరు మేనమాలకి పడదు, అన్నదమ్ములకి. వీళ్ళ మీద ఏదో చెప్తారు, అయిపోతే ఇంటికి వస్తాడు, అంత అయిపోయింది. సెలవులు వెళ్ళిపోతున్నప్పుడు అక్క అంటుంది, ఒరే నువ్వు రావచ్చు కదట్రా, ఇండియా రావచ్చు కదా, అమ్మా నాన్న పెద్దవాళ్ళు అయిపోతున్నారు, నువ్వు వస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను అంటుంది అక్క. అంటే నాకు నువ్వు ఒక్కడివే తమ్ముడివి, నేను కాబట్టి అంత దూరం నువ్వు ఉంటే నా ఇంట్లో ఏ శుభకార్యం వచ్చినా నువ్వు లేని లోటు నాకు తెలుస్తూనే ఉంటుంటుంది, రావచ్చు కదా అంటే. అప్పుడు అబ్బాయి అంటే ఏముంది అక్క ఇండియాలో రావటానికి, ఈర్ష్యలు, అసూయలు, ద్వేషాలు, కొట్టుకోటాలు, ఒకళ్ళు అని చెప్పానని ఇట్లా ఉంది. అక్కడ అంటావా నిజంగా మా లైఫ్ మనం అంటే వర్క్కి తగ్గ గుర్తింపు అక్కడ ఉంటుంది. సో ఉద్యోగం చేస్తున్నాం, వీకెండ్ వస్తే మామూలుగా ఏదో సరదా గడుపుతున్నాం, ఫోన్లు చేస్తూనే ఉన్నాం కదా అని అంటే, అప్పుడు ఆ అమ్మాయి ఒకటి అంటుందండి, ఒరే నువ్వు అన్నది కరెక్టేను,
కానీ నువ్వు ఇండియాలో ప్రేమ లేదు అని ఎందుకు అనుకుంటున్నావురా? నువ్వు వెళ్ళంగానే ఇప్పుడు మామయ్యలు నీకు ఒక మామయ్య కళ్ళ ముందు కళ్ళం బట్టి నీళ్ళు వచ్చినాయి. ఒరే ఎన్నాళ్ళు అయిందో నేను చూసిన ఆలింగనం చేసుకున్నాడు. అది ప్రేమ ఉండబట్టే కదా. ఇంకొక అత్తయ్యకి నీ మీద కోపం వచ్చింది ముందు నువ్వు వాళ్ళ ఇంటికి వెళ్ళలేదని. కానీ ఎప్పుడైతే నువ్వు అత్త నీ చేతితో చేసిన వంట దీన్ని ఎన్నేళ్ళు అయింది, నాకు పెట్టవా, నాకు అన్నం పెట్టవా అని అంటే ఆనందపడిపోతూ నీకోసం ఎన్నో రకాలు చేసిందిరా, అది ప్రేమ కాదా? నువ్వు అసలు ఇక్కడ గొడవలు నాకేం చెప్పొద్దమ్మా, నువ్వు అమ్మతో ఒకసారి అన్నందుకు అమ్మ ఎప్పుడు కూడా ఏ గొడవ నీకు చెప్పకుండా తన మనసులోనే దాచుకుంటూ నీకు మంచినే ఇస్తున్నటువంటి అమ్మ ప్రేమ కదా. నువ్వు నాన్నని నాన్న నాకు ఇది కావాలని ఎప్పుడు అడగలేదు, కానీ నీ ప్రతి అవసరం నాన్న గమనించి నీకు ఇస్తున్నాడు, అది ప్రేమ కాదా? ఇంతెందుకు రా మరి నీ కోసం నేను ఇంత చేస్తున్నాను, ఇది ప్రేమ కాదుట్రా అని చెప్పంటే అప్పుడు వాడు అబ్బాయి ఆలోచన పడతాను. ఆ అమ్మాయి ఒక మాట ఉంటుంది, మన బంధాలన్నింటిలో కూడా, అంటే బంధాలు అనేది ఒక తోట లాంటి, ఈ తోటలో వేప చెట్టు లాంటి బంధం కూడా ఉంటుంది, వేప చెట్టు బంధం ఉంటుంది. దాన్ని మనం ఒక మెడిసిన్ కింద మార్చుకున్నాం అనుకో మనకి మంచి జరుగుతుంది. అది ప్రేమ అనేది అంతర్వాహినిలాగా ప్రతి వాళ్ళల్లోనే ఉంటుందిరా. అది వెలికి తీసినప్పుడే మన అందరికి పంచగలుగుతాం. ఆ ప్రేమ లేదని మాత్రమే అనుకోవాక అంటుంది. అన్నప్పుడు అంటే ఈ కథ నేను మామూలుగా తమిళ్లో వచ్చాక నేను ఫేస్బుక్లో పెట్టినప్పుడు అండి, ఒక ఫేమస్ రైటర్ అండి ఆవిడ, ఈనాడులో అయితే చాలా వస్తాయి, ఆవిడ వెంటనే ఒక కామెంట్ పెట్టారండి, చాలా బాగుందండి. నేను కూడాను ఈ నాణానికి రెండో పక్కే ఆలోచించా. ఇన్నాళ్ళు మా ఇద్దరు పిల్లలు అమెరికాలోనే ఉన్నారు, ఏముంది ఇండియా వస్తే కొట్టుకోవటం తిట్టుకోవటం తప్పితే ఈర్ష్యలు ద్వేషాలు అనుకున్నా, కానీ మీరు రెండో కోణాన్ని చూపించారండి. నేను ఈరోజు మా పిల్లలకి ఫోన్ చేసి ఒరే రండి ఇండియా రండి అని చెప్దాం అనుకుంటున్నాను అండి, చెప్తున్నామంటే మళ్ళీ మర్నాడు పెట్టాను చెప్పండి మా పిల్లలకి రమ్మనమని అని అన్నారు. నేను అనుకున్నాను చాలా ఆనందం అనిపించిందండి. అంటే రచన కదిలించిందండి, వాళ్ళని కదిలించింది. అంటే పెద్ద సమాజం మనం మార్చలేమండి, కానీ ఆలోచన సరళిని మార్చింది. నాకు ఇది పెద్ద అవార్డు అండి. మీరు చెప్పింది అంటే మీ పిల్లల్ని మీరు రెండవ కోణం మీ కథలో చూశానండి, మీరు చెప్తే కానీ నాకు తెలియలేదు అని చెప్పి మీరు ఏదైతే అన్నారో అది నాకు చాలా ఆనందం అనిపించిందండి. అంటే ఆమె కూడా పాపం చాలా హ్యాపీగా ఫీల్ అయినారు. సో ఈ రకంగా ఏంటంటే అండి, అంటే ఎందుకంటే ఏం రివార్డులు గుర్తింపులు కావాలండి, అదే మనకి. ఇప్పుడు సాధారణంగా ప్రతి వాళ్ళు ఏమంటారు, అవార్డు అంటే మామూలుగా వచ్చేది కాదు అని చాలా మంది అనుకుంటారు. సో అక్కర్లేదు, ఇంతకు మించిన అవార్డు అక్కర్లేదు, కమెంట్ చాలండి. ఇప్పుడు మనకి ఇప్పుడు నేను చేస్తానండి, నాకు నిజంగా నంబర్ మీరు 95% పైన మంచి కమెంట్స్ వస్తాయి 90 వ్యూస్ కి. నాకు చాలు. ఏమిటి నెగిటివ్ కూడా రావాలి, నేను నెగిటివ్ తప్పని అన్నాను, వాళ్ళ అభిప్రాయం అది ఉండాలండి. నెగిటివ్ లేకపోతేనండి మనకి కష్టపడాలి, మళ్ళీ ఉన్న లోపాలు కూడా ఓకే, మనకి తెలియని లోపాలు ఉంటాయి ఒక్కోసారి, ఉన్నప్పుడు మనకి దృష్టికోణం వాళ్ళది. ఆ దృష్టికోణాన్ని మనం గౌరవించాలి. వాళ్ళని తిట్టారంటే నేను ఎందుకో నచ్చలేదు, అందరికీ నేను నచ్చాలని ఎక్కడుంది. సో నేను అలా అనుకోవాలి. ఇప్పుడు ఈ మధ్య కాలంలో మీరు గమనించారో లేదో, మీరు ఇందాక అన్నట్టుగా కులాలు లేకుండా మతాలు లేకుండా సొసైటీ లేదండి. ఆ సొసైటీ దాని మీద విభజించి పాలించనే దాని మీద నేటి యువత కొంతమంది వెళ్తున్నారు, కొంతమంది రైటర్స్ వెళ్తున్నారు, జర్నలిస్టులు వెళ్తున్నారు. వెళ్ళడంలో ఏమవుతుందంటే, నేను ఒకే పాయింట్ లో ఇప్పుడు మీరు నాకు నచ్చారండి, కృష్ణకుమారి గారు అంత గొప్పది లేని 10 వీడియోలు చేస్తా, నాకు ఇంకెవరో నచ్చలేదండి, ఫలానా వ్యక్తి మీద నేను నెగిటివ్ చేస్తా, అతను పొలిటీషియన్ కావచ్చు మరొకటి కావచ్చు, దాని మీద ఎవడైనా కమెంట్ పెడితే నెగిటివ్ గా, అది వాళ్ళు యాక్సెప్ట్ చేయట్లేదు. బట్ దే హ్యావ్ టు యాక్సెప్ట్. మీరు పొగడ్తను ఎలా తీసుకుంటున్నారో తెగడ్తను కూడా అలాగే తీసుకోవాలి అంటాను నేను. ఎందుకంటే నన్ను పొగిడేవాడే గొప్పవాడు కాదు, తిట్టేవాడు కూడా గొప్పవాడే. మీ ఆలోచన విధానం ఎలా రెండో రకంగా ఉందో అతని ఆలోచన విధానం కూడా ఇంకో రకంగా ఉంది. యూ హావ్ టు యాక్సెప్ట్ దట్, బికాస్ వీఆర్ ఆల్ హ్యూమన్ బీయింగ్స్. నేను లెఫ్టిస్టా రైటిస్టా కాదు, నేను హ్యూమనిస్టా కాదా అనేది చూడండి మీరంటారు. అదండి, అది చూడలేదు. ఇదేమో అణగదొక్కబడుతుంది అన్నాడు. అది కరెక్టేనండి. ఎందుకో ఏంటంటే నెగటివ్ తీసుకునేటువంటి గుణం పోయిందండి. పేరెంట్స్ చెప్పట్లేదా, టీచర్స్ చెప్పట్లేదా, సొసైటీ ఎందుకు ఇలా తయారు నాకు అర్థం కావట్లేదు. ఇది స్లో పాయిజన్ లాగా అండి, కొన్ని దశాబ్దాల నుంచి అలా వస్తుంది. ఇటీవల ఒక 2 decades ఉండొచ్చు, ఇంతమందితో నేను పనిచేశాను, ఇంతమందిని చూసాను. కానీ ఈ రకమైన ముఖ్యంగా ఈ సోషల్ మీడియా వచ్చాక గత దశాబ్ద కాలంగా ఇది బాగా స్ప్రెడ్ అవుతుంది. బాగా
అంటే మనకి చూడండి ఒక మ్యాగజైన్ కానివ్వండి, ఒక ఛానల్ కానివ్వండి, ఒకటేంటి ఒక వర్గాన్ని సపోర్ట్ చేస్తున్నట్లుగానే ఉంటున్నది, పెట్టుకుంటారు. ఇంకా వాళ్ళు మెసేజ్ ఏమి ఇస్తారండి, ఇప్పుడు మనం అందరం కూడా అవి తెల్లవాళ్ళు వేస్తే అది చూస్తుంటాము. సో ఈవెన్ మూవీస్ కూడానండి, ఒక మంచి మూవీ అంటూ కూడా ఏమీ రావటం లేదు. అంటే ఆ మూవీస్ కూడాను ఇలా నెగటివ్ కోణంలోనూ లేదంటే ఒక విపరీత ధోరణిలోనే ఉంటున్నాయి కానివ్వండి, చాలా రేర్గా మంచి సినిమాలు వస్తున్నాయి. సో ఓవరాల్గా మనకి మొత్తం మీద సాహిత్యం కానివ్వండి, మూవీస్ కానివ్వండి, తర్వాత రాజకీయాలు కానివ్వండి, వేటిలో అయినా సరే ఓటమిని కానివ్వండి, నెగటివిటీ అంటే తీసుకుండే శక్తి ఉండలేదు. ఏది అట్రాక్టివ్గా అవతల వాళ్ళకి కనపడుతుందో దాన్ని ఇద్దామని అనుకుంటున్నారు. ముఖప్రీతి మాటలు ఇవి బాగా నచ్చుతున్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదండి, ముఖప్రీతి మాటలు బాగా నచ్చుతున్నాయి అందరికీను. ఎనీవే చాలా హ్యాపీగా అనిపించింది మీతో మాట్లాడాక. బికాజ్ మీరు ఒక రచయిత్రి, కవయిత్రి, తర్వాత మీరు సంగీతం నేర్చుకున్నారు, సాహిత్యం చదివారు. ఇంకొక మాట అడుగుతాను, మీకు నచ్చిన రైటర్స్ ఎవరు? మీరు ఇంతమందిని చదివారు కదా, ఏమైనా ప్రభావం ఉందా మీ మీద? లేదు చదివి వదిలేస్తారా? అంటే దాన్ని తీసుకుంటారు, సబ్జెక్ట్ తీసుకుంటారు, బాగా ప్రభావం ఎవరైనా చూపించారు? అంటే ప్రభావం అంటే ప్రత్యేకంగా అండి ఒక్క రచయిత కానివ్వండి, రచయిత్రి కానివ్వండి, అన్నీ బాగుండవండి. కొన్ని బాగుంటాయి, కొన్ని బాగుండవు. సో అందుకని ఏంటంటే నాకు ప్రత్యేకంగా ఒక అభిమాన రచయిత అంటే ఎవరు లేరు. అందరివి చదివి ఏది బాగుందో దాన్ని మెచ్చుకుంటాను అనమాట. కాదే యంగ్ లో ఉన్నప్పుడు ఇందాక చెప్పాను కదండి, అప్పుడట్లో యండమూరి వీరేంద్రనాథ్ అవార్డు వచ్చింది కాబట్టి ఎక్కువ అవి చదివాము. అట్లా తర్వాత మాకంటే ముందు మా సిస్టర్స్ వాళ్ళు పూడి రంగనాయకమ్మ గారు బాగుంటాయండి, కొన్ని బాగుంటాయండి, కొన్ని కొన్ని అట్లా చదువుతండి. స్వీట్ హోమ్ అట్లా ఏంటంటే ఒక్కొక్కళ్ళవి ఒక్కొక్కటి మనకి బాగా మనం చెప్పలేము, అన్ని బాగుంటాయి. వాళ్ళలో కూడా ఆలోచన ధోరణి మారి గొల్లపూడి మారుతీరావు గారు బాగా లైక్ చేస్తానండి. ఆయనవి అంతకు ముందు కూడా కాలమ్స్ అని వచ్చినాయి, అవి ఒకటి బాగా చదివాను. ఎందుకో బాగా అనిపిస్తాయి అనమాట. ఉన్నవాళ్ళు నాకు బాగా మనసుని హత్తుకుంటాయి. తర్వాత ఆయన నవల్ల సాయంకాలం అయింది కానివ్వండి, ఇంకొకటి అండి ఇది రీసెంట్గా చాలా ఒక రుణం కానివ్వండి, సాయంకాలం అయింది, అసలు ఇవన్నీ కూడా అండి ఆయనవి. అంత ఈ కాలమ్స్ కానివ్వండి, అవి అంటే కొన్ని ఆయన కూడా కాస్త కొంచెం మనకి ఏంటంటే చదువుతుంటే కాస్త అనీజీగా అనిపిస్తాయి. కొన్ని చోట్ల మగవాళ్ళు రాస్తారు కాబట్టి కొంచెం ఇదిగా ఉంటుంది. కానీ రచన శైలి కానివ్వండి, కథలు కానీ బాగుంటాయండి గొల్లపూడివి. ఆయన ఎందుకో ఎక్కువ కొంచెం బాగుంది, చదవాలి అన్నట్లుగా అనిపిస్తాయి అనమాట. ఇక మిగతా అందరూనండి ఇంకా వీళ్ళు వాళ్ళు ప్రత్యేకంగా పేరంటూ కానివ్వండి అన్నీ చదువుతాం కాబట్టి వాళ్ళవి బాగుంటాయి. అంటే మంచి నవలలు అనుకున్నది రైటర్ని చూడండి నేను, ఓకే ఇది చాలా బాగుంది. మొన్న ఒక నవల గురించి మీతో చెప్పాను నేను, ఏంటంటే అది పడమటి గాలి అని ఒక చెప్పానండి. నేను ప్రత్యేకంగా మీకు ఫోన్ చేసిన ఆ రైటరు ఎందుకో ఆ నవల మెన్షన్ చేయలేదండి. చాలా అద్భుతమైన నవల. మళ్ళీ ఇంటర్వ్యూ తీసుకుంది ఆవిడది, గంటి భానుమతి గారిది. మళ్ళీ ఇంకో ఇంటర్వ్యూ చేశాను, ఎందుకంటే ఆ రోజు సమయం ఎక్కువైందని మళ్ళా చేద్దాం అనుకున్నా. మీరు అడగటం కూడా మంచిదైంది, మళ్ళీ చేశాను. ఎందుకంటే ఆవిడ ఇంటర్వ్యూలో ఇది ప్రస్తావించలేదే అనిపించింది నాకు. మంచి నవల కదా, ఇది ప్రస్తావించలేదే అనుకున్నాను. ఎందుకంటే చదివాను కాబట్టి చదివాను. అప్పటి నుంచి కూడా అండి కోడూరు కౌసల్య అన్నట్టుగా బాగా గుర్తింపు రాని రచయిత్రిలో గంటి భానుమతి గారు. ఆవిడ 50 ఏళ్ల క్రితం సహజీవనం మీద రాశారు. ఆవిడ అన్ని కూడా అప్పుడే ఆవిడ చాలా అప్డేటెడ్ గా ఉన్నారండి. అవునండి, అసలు ఆ ఇంటర్వ్యూ చూస్తుంటే నాకు భలే ఆశ్చర్యం అనిపించింది. ఎంత బాగా అనిపించింది నాకంటే, ఎందుకు మనం గుర్తించలేకపోయాం ఇలాంటి మంచి రైటర్ అనిపిస్తుంది. ఎనీవేస్ ఇప్పటికైనా ఆవిడ బయటకి రాగలిగారు, చాలా సంతోషం. ఆవిడ ఎవరు ఇంటర్వ్యూ తీసుకోలేదుట, అది ఇంకా బాగా. అది నాకు అది వంట అనిపించింది, చాలా వంట. ఎందుకని అసలు అంత ఆమె అంటే మనం ఓన్లీ పిఆర్ ఉంటేనైనా రచయిత్రులు కానీ లేదు ఇంకా ఏ రకంగానైనా సొసైటీలో మనగలరా అని అనిపించింది అంతే. ఇంకా మనం ఏం చెప్పలేమండి, ఇంకా రీజన్ ఏమి ఉండదండి, దానికి రీజన్ ఉండదు. చాలా సంతోషం అండి, సమయం నాకు కేటాయించినందుకు. మీ ఇట్లా అంటే నేను ఏదో రాసుకుంటున్నా మానాన్ని నేను ఉంటుందని అన్ని ఇలా బయటికి లాగినందుకు, అందరికీ పరిచయం చేసినందుకు కూడా మీకు కూడా అండి ధన్యవాదాలండి. థ్యాంక్ యూ.